ఓం నమో వెంకటేశాయ శాంతానందమయాత్మక కాంతానంత సుఖాత్మక గోవింద గోవింద. శృతిం విచిత్రాం ప్రతిపాదయంతీం శృతిం స్మృతిం నాహమహో విజానే గతిం ప్రజానాం ప్రతినిర్దిశంతీం మతిం త్వదీయాం సముపాలభేయ అని నిరంతర హృదంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్ముణ్ణి వేడుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసినటువంటి శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సంధ్యావేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుందాము. ఈ కార్యక్రమానికి మంచి ఆరంభం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శేషకల్ప విరక్తాయ శేషశైల నివాసినే శేషజీవానురక్తాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాఖ్య ఘనపాదపబద్ధదేహాం వ్యాసం ప్రవాళ శుకకోరకసూత పుష్పాం లీలాకథావగత భూమయశస్సు గంధాం వల్లీమిమాం భజత భాగవతాభిధేయాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శుకుల వారు పరమాత్మను బాహ్య ప్రపంచంలో ఏ విధంగా చూడాలి, ఆయన యొక్క విరాట్ స్వరూపాన్ని ఏ విధంగా ఆలోచించుకోవాలి, ఎలా ధారణ చేయాలి, అదే ధారణను కంటిన్యూ చేస్తూ హృదయాంతరాళంలో ఏ విధంగా ఆయన్ను ఉంచుకోవాలి అనే విషయాన్ని చెప్పి, అలా ధారణ చేసినవాడు తత్వజ్ఞానంతో గనక ప్రాణాలను విడిచిపెట్టే మాట అయితే అక్కడికక్కడ పరంగతః అని బ్రహ్మ సంపద్యతే అనే తీరులో పరమాత్మలో కలిసిపోతాడు. అలా కాకుండా క్రమముక్తి కోసం చేసేటువంటి ఉపాసన లాంటిది చేసినట్లయితే గనక క్రమంగా ఈ లోకం నుంచి ప్రాణాలను విడిచిపెట్టిన తర్వాత ఈ లోకం నుంచి స్వర్గానికి, అక్కడి నుంచి పైలోకాలకి, అక్కడి నుంచి భూతాలకి, వీటన్నిటికీ క్రమక్రమంగా ప్రయాణం చేస్తూ
చివరికి ప్రధానంలో కలిసిపోతాడు, ప్రధానమయుడుగా తయారవుతాడు అనేంతవరకు చెప్పారు. అది జరిగిన తర్వాత ప్రధానమయుడుగా ప్రధానంతో కలిసిపోయిన తర్వాత, ప్రధానంలో కలిసిపోవటం కాదు, ప్రధానంతో కలిసిపోయిన తర్వాత తేనాత్మనాత్మానముపైతి శాంతం ఆనందమానందమయో వసానే ఏతాంగతిం భాగవతీం గతోయః సవై పునర్నేహ విషజ్జతేంగా అని తరువాత జరిగే పరిణామాన్ని గురించి చెప్తున్నారు. తేన ఆత్మన ప్రధానం త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి అని అనుకున్నాం కదా, దానితో కలిసిపోయిన తర్వాత ప్రధానమయుడిగా తయారైపోయిన తర్వాత తేనాత్మన ఆ రూపంతో ఆత్మానం ఉపైతి, ఆ ప్రధానాన్ని విడదీసేసుకుని ప్రధానాన్ని తన నుంచి వేరు చేసేసుకుని ఆత్మానం తన యొక్క స్వస్వరూపమైనటువంటి పరమాత్మను చేరతాడు. ఏ రకమైనటువంటి పరమాత్మను చేరతాడు, ఆ పరమాత్మను చేరటంలో ఉండేటువంటి మెట్లు ఏ విధంగా ఉంటాయి అని అడిగితే 2 మెట్లుంటాయి. అందులో మొదటి మెట్టు శాంతం ఆనందమయం ఉపైతి. శాంతం ప్రశాంతమైనటువంటి ఆనందమయం ఆత్మానం, ఆనందమే ఎక్కువగా ఉన్న ఆనందానికి ఒక విశేష రూపంలో ఉండేటువంటి పరమాత్మ రూపాన్ని పొందుతాడు. అవసానే అది కూడా పూర్తి అయిపోయిన తర్వాత, దాన్ని అందుకోవలసినటువంటి కాలం కూడా పూర్తి అయిపోయిన తర్వాత ఆనందం ఉపైతి, ఆనంద స్వరూపమైనటువంటి పరమాత్మ రూపాన్ని పొందుతాడు. తేనాత్మన ఆత్మానం ఉపైతి శాంతం ఆనందమయం, ఆనందం ఆనందమయ అవసానే అని 2 మెట్లతో ఆనందమయుడైన తరువాత ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మను చేరుకుంటాడు అని ప్రధానాన్ని కూడా విడిచిపెట్టుకున్న తరువాత చేరేటువంటి చివరి స్థితిని మహర్షి గారు ఈ భాగంలో చెప్తున్నారు. చెప్పి ఏతాం శృతిం భాగవతీం గతోయః, ఈ మార్గంలో భగవంతుణ్ణి గనక చేరుకున్నట్లయితే, ఏతాం శృతిం ఈ మార్గం, భాగవతీం భగవంతుణ్ణి పూర్తిగా చేరుకునేందుకు అనువైనటువంటి మార్గం, ఈ మార్గంలో ప్రయాణించి భగవంతుణ్ణి చేరుకున్నట్లయితే గనక సవై పునర్నేహ విషజ్జతే, ఆ జీవుడు లేదా ఆ సాధకుడు సిద్ధిని పొందినటువంటి ఆ సాధకుడు మళ్ళీ ఈ సంసారంలో సంబంధాన్ని పొందడు, ఈ సంసారంలోకి మళ్ళీ మునిగే పరిస్థితి తెచ్చుకోడు. మునిగే పరిస్థితి రానే రాదు. ఒక్కసారి ఈ దారిలో వెళ్ళి పరమాత్మను చేరుకునే మాట అయితే మళ్ళీ వెనక్కి రావటం అనేది జరగదు అని మునిగారు అంటున్నారు. తేనాత్మనాత్మానముపైతి శాంతం ఆనందమానందమయో వసానే ఏతాంగతీం భాగవతీం గతోయః సవై పునర్నేహ విషజ్జతేంగా. అంగా ఓ పరీక్షిత్తు, ఈ విషయాన్ని తెలుసుకో అని మునిగారు అన్నారు. ఇంతకీ ఏం చెప్పారు? ధారణ గురించి చెప్పారు. 2 రకాల ధారణను, పెద్ద ధారణను గత అధ్యాయంలోనూ, మనసులో ఉంచుకోవలసినటువంటి సూక్ష్మ ధారణను ఈ అధ్యాయంలోనూ చెప్పారు. బాగానే ఉంది. మార్గాల విషయంలో ఒక మార్గం గురించి ఒక శ్లోకంలో తెమిల్చేసేశారు, 2వ మార్గం గురించి మాత్రం చాలా విస్తృతంగా చెప్పారు. అసలు ఏం చెప్పదలుచుకున్నారు, ఏమిటి ఇలా చెప్పారు అనే ప్రశ్న వచ్చినప్పుడు పై శ్లోకాన్ని మునిగారిలా చెప్తున్నారు. ఏతే శృతి తే నృపవేదగీతే త్వయాభిపృష్టేహ సనాతనే చ ఏ వై పురా బ్రహ్మణ ఆహ పృష్ట ఆరాధితో భగవాన్ వాసుదేవ అని 2 మార్గాల గురించి చెప్పాను ఈ గ్రంథంలో ఇంతవరకు. ఏతే శృతి 2 మార్గాలు ఇవి. ఈ 2 మార్గాలను ఇంతకుముందు బ్రహ్మగారు చాలా పూజించుకుని ఆరాధించుకుని శ్రీమన్ మహావిష్ణువుని అడిగితే శ్రీమన్ మహావిష్ణువు బ్రహ్మగారికి ఈ 2 దారుల గురించి చెప్పాడు. సాక్షాత్తు శ్రీమన్ మహావిష్ణువే చెప్పిన దారులు ఈ 2. ఏవై పురా బ్రహ్మణ ఆహ పృష్ట, ఏ దారులనైతే బ్రహ్మగారు అడుగగా సాక్షాత్తు శ్రీమన్ మహావిష్ణువే చెప్పాడో, ఆరాధితో భగవాన్ వాసుదేవ, బ్రహ్మగారు ఆరాధించుకుని ఆ ఆరాధనకు ఫలితంగా
సమస్త ఐశ్వర్య సంపన్నుడైనటువంటి వాసుదేవుడు సంతృప్తి చెందగా అనుగ్రహంతో ఏమైనా ప్రశ్న అడిగితే సమాధానం చెప్తాను అని అనగా బ్రహ్మగారు అడిగితే చెప్పినటువంటి సమాధానం ఇది. ఇది కేవలం బ్రహ్మగారికి వాసుదేవుడు చెప్పిన సమాధానం మాత్రమే కాదు. ఏతే సతి తే నృప వేదగీతే, వేదాలలోనూ ఇవే దారులు ఉన్నాయి. ఈ రెండు మార్గాలే వేదాలలో ప్రధానంగా గోచరిస్తూ ఉన్నాయి. అటువంటి రెండు దారులను నీకు చెప్పాను. హే నృప, ఓ పరీక్షిత్తు, నీకు ఈ రెండు దారుల గురించి నేను చెప్పాను. నీకు నేనెందుకు చెప్పాను అంటే, బ్రహ్మగారు శ్రీమన్ మహావిష్ణువును అడిగినట్లుగా నీవు నన్ను అడిగావు కాబట్టి నేను నీకు చెప్పాను. త్వయా అభిపృష్టే. పరీక్షిత్ గారు, నేనెక్కడ అడిగానండి మిమ్మల్ని, దారులు వీటి గురించి నేనేం అడిగానండి అని అనటానికి వీల్లేదు. పరీక్షిత్ గారు జనరల్ క్వశ్చన్ అనేది ఒకటి వేసేశాడు. వినవలసిందేంటి, వినకూడనిదేంటి అని ప్రశ్నించాడు కదా. వినవలసింది శ్రోతవ్యం అంటే ఇదే. ఏమిటి శ్రోతవ్యం? పరమాత్మతత్వాన్ని గురించి అడగాలి, వినాలి. పరమాత్మతత్వాన్ని చేరుకోవటానికి ఉండేటువంటి మార్గాలను గురించి వినాలి. కిం శ్రోతవ్యం అని నువ్వు ప్రశ్న వేస్తే నేను తత్వాన్ని చెప్పినట్లుగా ఆ తత్వాన్ని చేరుకోవటానికి, క్రమంగా చేరుకోవటానికి ఉండే దారులను కూడా చెప్పి తీరుతాను. త్వయా అభిపృష్టే, నువ్వు అడిగావు అందుకని నేను నీకు చెప్పాను. ఇహ సనాతనేచ, ఈ దారులు ఇప్పటివి కావు, ఎప్పటి నుంచో ఉన్నాయి. వేదాలలోనే ప్రసిద్ధమైనటువంటి మార్గాలు, శ్రీమన్ మహావిష్ణువే సాక్షాత్తుగా బ్రహ్మగారికి చెప్పినటువంటి మార్గాలు. కాబట్టి ఇవి సనాతనే, ఎప్పటి నుంచో ఉన్నటువంటి మార్గాలు. ఇలాంటి మార్గాలను గురించి నీవు అడగ్గా నేను చెప్పాను అని మునిగారు అంటున్నారు. ఏతే సతి తే నృప వేదగీతే త్వయాభిపృష్టేహ సనాతనే చ ఏవై పురా బ్రహ్మణ ఆహత్పుష్ట పృష్ట ఆరాధితో భగవాన్ వాసుదేవ అని. రెండు దారులున్నాయి అని ఉపనిషత్తులు ప్రధానంగా చెప్తున్నాయి. అవి రెండు దారులు. ఒకటి ఇప్పటికిప్పుడు అత్ర బ్రహ్మ సమశ్నుతే అనేటువంటి దారి. యదా సర్వే ప్రభిద్యంతే కామాయేస్య హృతిశ్రితాః అథ మర్త్యో మృతో భవతి అత్ర బ్రహ్మ సమశ్నుతే అనేటువంటి దారి ఒకటి. మనసులో ఉండేటువంటి కల్మషాలన్నీ పోయినప్పుడు, ఆ కల్మషాలన్నీ పోవటానికి వీలుగా పరమాత్మ తత్వజ్ఞానం మనసు నిండా నిండుకున్నప్పుడు, అప్పటికప్పుడు తన శరీరంతోనూ మిగతా సంసారంతోనూ సంబంధాన్ని విడదీసేసుకుని ఒకేసారి బ్రహ్మలో కలిసిపోతాడు అని ఒక దారిని గురించి ఉపనిషత్తు చెప్తోంది. మరొక దారి క్రమంగా పరమాత్మను చేరుకునేటువంటి క్రమముక్తి మార్గం అనే పేరుతో ప్రసిద్ధమైనటువంటి దారి. అర్చుషమభిసంభవంతి అర్చుష అహ్న అహ్న ఆపూర్యమాణ పక్ష అని ఈ విధంగా క్రమక్రమంగా ఒకదాని తర్వాత ఒకటి చేరుకోవలసినటువంటి లోకాలను, చేరుకోవలసినటువంటి స్థానాలను చెబుతూ క్రమంగా పరమాత్మను చేరుకుంటాడు అని చెప్పినటువంటి దారి రెండవ దారి అని రెండు దారులు ఉపనిషత్తులలో ఉన్నాయి. ఇలా కాకపోతే ఇంకో రకమైన రెండు దారులను గురించి కూడా ఉపనిషత్తులలో ప్రస్తావన ఉంది. అది ఒకటి, కర్మలను చేసుకుని ఆ కర్మ ఫలితాలను అందుకోవటానికి దక్షిణ మార్గంలో ఆయా లోకాలకు చేరటం. కర్మతో సంబంధం లేకుండా ఉపాసన లేదా ఉపాసనతో పరమాత్మను సంతోషపెట్టేటువంటి విధానం అనే దారి ద్వారా, అనే మార్గం ద్వారా, ఉత్తర మార్గం ద్వారా ప్రయాణించి సత్యలోకం వరకు వెళ్ళి సత్యలోకం నుంచి ఇప్పుడు మునిగారు చెప్పిన విధానంలో పరమాత్మను చేరుకోవటం అనేటువంటి రెండు దారులు కూడా ఉపనిషత్తులలో ఉన్నాయి. ఈ రెండు రకాలుగా ఉండేటువంటి రెండు దారులను గురించి వేదాలలో ప్రస్తావించారు కదా. ఆ ప్రస్తావన చేసిన దారులలో మొదటి రకం రెండు దారులను నేను నీకు చెప్పాను అని శ్రీశుకుల వారు అంటున్నారు. అందులో అనపేక్ష అనేటువంటి 21వ శ్లోకంలో పరం గతః అనే పదంతో ఏమీ అపేక్షలు లేనివాడు, ఏ రకమైనటువంటి కామనంలో లేనివాడు పరమాత్మను చేరుకుంటాడు అని ఒక దారిని గురించి, అలాగే యది ప్రయాస్యన్ అని 22వ శ్లోకం నుంచి మొదలుపెట్టి
30వ శ్లోకం వరకు 31వ శ్లోకం వరకు చెప్పిన విధానంలో క్రమంగా పరమాత్మను చేరుకునేటువంటి విధానం అనేటువంటి రెండవ దారిని గురించి కూడా మహర్షి గారు విస్తృతంగా చెప్పుకుంటూ వచ్చారు. అలాంటి రెండు దారులను వేద ప్రసిద్ధమైన సాక్షాత్తు శ్రీమన్ మహావిష్ణువే ఉపదేశం చేసిన నీవు అడిగిన రెండు దారులను నేను నీకు చెప్పాను అని ఏతే శృతి తే నృపవేదగీతే త్వయాభిపృష్టేహ సనాతనే చ ఏ వైపురా బ్రహ్మణ ఆహ పృష్ట ఆరాధితో భగవాన్ వాసుదేవ అని మునిగారు చెప్తున్నారు. మనం మహర్షి గారు రెండు మార్గాలను గురించి మాత్రమే ప్రస్తావన చేస్తే రెండవ రకమైన రెండు మార్గాలను గురించి ఎందుకు చెప్పుకున్నాము అనేది ప్రశ్న. ఉపనిషత్తులలో ఎన్నో మార్గాలు ఉంటే ఉండవచ్చు, కానీ మహర్షి గారు చెప్పింది ఒక రకమైన రెండు మార్గాలను గురించి మాత్రమే కదా. ఈ దక్షిణ మార్గము ఉత్తర మార్గము అనేటువంటి రెండు మార్గాలను గురించి ఆయన ప్రస్తావన చేయలేదు కదా. చేయనప్పుడు దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని ప్రశ్న వేసుకుంటే దాంట్లో ఒక విశేషం ఉంది. మానవుడిగా పుట్టినందుకు అతను చేసుకోవలసినటువంటి సత్కర్మలను చేసుకుని దక్షిణ మార్గంలో ప్రయాణం చేసి తను చేరవలసినటువంటి లోకాలకు చేరి కర్మఫలాలను అనుభవించటం అనేది ఒక దారి. అలా కాకుండా రెండవ దారి ఉపాసనా మార్గం. ఈ దారి గుండా వెళ్ళి పరమాత్మను క్రమంగా చేరుకోవటం, కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు అని అనుకుని దీంట్లోకి ప్రయాణం చేయటం. ఈ రెండు దారులు కాకుండా పోతే ఇటు సత్కర్మలు చేయక అటు ఉపాసనను చేయక ఈ రెండు దారులు కాకుండా రెంటికి చెడ్డ రేవడిగా గనక ఉండే మాట అయితే, రెండిటికీ అక్కర్లేదు అనే పరిస్థితిలో ఉండైతే మాట అయితే అథైనయోహో పథోర్నకతరేణ చన తానీమాని క్షుద్రాణ్యసకృదావర్తీని భూతాని భవంతి జాయస్వం రియస్వేత్యేత తృతీయం స్థానం అని మూడవ దారి గురించి ప్రస్తావన చేసింది ఉపనిషత్తు. చెప్పిన దక్షిణ మార్గము ఉత్తర మార్గము కాకుండా అసలు కర్మలు చేయకుండా ఉపాసన చేయకుండా మంచికి విలువే లేకుండా గనక ఉన్నట్లయితే ఈ రెండు దారులలోకి ప్రవేశం లభించకపోతే అలాంటి వాడికి మూడో దారి సిద్ధంగా ఉంటుంది. ఏంటి అంటే తరువాత మానవ జన్మ కంటే కూడా కింద స్థాయి జన్మలను పొందటం. క్షుద్రాణి అసకృదావర్తీని భూతాని భవంతి, చాలా తక్కువ స్థాయి జన్మలను పొందటం, పశు పక్ష్యాది జన్మలను పొందటం. అందులో కేవలం జాయస్వం రియస్వ పుట్టటం మరణించటం అనే పరిస్థితి ఉండటం అనేది జరుగుతుంది. పశుప్రాయంగా జీవితాన్ని గడిపిన వాళ్ళకి పశుజన్మలే తప్పనిసరిగా వస్తాయి అని ఉపనిషత్తు చెప్తోంది. ఆ చెప్తున్నటువంటి అంశాన్ని మునిగారు పై శ్లోకంలో అంటున్నారు. నహ్యతోన్య శివ పంథా విశత సంసృతావిహ వాసుదేవే భగవతి భక్తియోగో యతో భవేత్ అని. కర్మమార్గం పర్వాలేదు, ఉపాసనా మార్గం పర్వాలేదు, జ్ఞాన మార్గం చెప్పుకోనక్కర్లేదు. దాని గురించి జ్ఞానంతో కూడిన ఉపాసన అనేటువంటి మార్గం కూడా మంచి మార్గమే. ఇలా కాకుండా మూడవ మార్గంగా చెప్పబడినటువంటి సామాన్య మార్గం పశుప్రాయమైన జీవిత మార్గం అనుకున్నట్లయితే అదేం మంచిదైతే కాదు. అతః అన్యః శివ పంథాః నాస్తి. చెప్పిన ఈ రెండు దారుల కంటే వేరే రకమైనటువంటి మంచి దారి అనేది లేనే లేదు. వేరే దారి ఉంది, కానీ అది మంచి దారి కాదు. ఎందుకంటే విశత సంసృతావిహ, ఆ దారి ఆ మానవుణ్ణి లేదా ఆ జీవిని ఆ ప్రాణిని మళ్ళీ సంసారంలోకే ప్రవేశపెట్టేస్తూ ఉంటుంది. సంసారంలోకి ఒకసారి గనక ప్రవేశించిన మాట అయితే వాడు ఐదర్ ఈ దీన్నైనా తీసుకోవాలి, కర్మ మార్గాన్నైనా ఎంచుకోవాలి, కనీసం ఆ ఉత్తమమైనటువంటి మార్గాన్నైనా ఎంచుకోవాలి. అలా కాకుండా మూడవ మార్గాన్ని ఎంచుకున్నట్లయితే అది శివపంథాః నభవతి, మంచి దారి అయితే కాదు. ఎందుకు కాదు? మూడో దారి ఎందుకు మంచిది కాదు అంటే వాసుదేవే భగవతి భక్తియోగో యతో భవేత్. ఈ రెండు దారులలో కర్మ మార్గంలో నడిచేటప్పుడు కానీ లేదా ఉపాసనా మార్గం జ్ఞాన మార్గం లాంటి మార్గంలో నడిచేటప్పుడు కానీ వాసుదేవోయ భగవతి భక్తియోగో భవేత్,
ఆ పరమాత్మ మీద ఎంతో కొంత భక్తి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. కర్మ మార్గంలో కూడా కొన్ని మంచి లక్షణాలు ఉన్నైతే ఉన్నాయి. చేసేవాళ్ళు కాస్తంత జాగ్రత్తగా ఉంటే చాలు, ఆ మార్గం కూడా మంచికి దారి తీస్తుంది. ఉపాసనా మార్గం, జ్ఞాన మార్గం గురించి చెప్పుకోనక్కర్లేదు. ఈ దారులలో ఆ పరమాత్మ మీద భక్తికి అవకాశం ఉంటుంది. ఇందాక చెప్పుకున్న మూడవ మార్గం అనే పశుప్రాయమైన ప్రాణులకు ఉండేటువంటి మార్గం, అందులో ఈ భక్తికి అవకాశం ఉండనే ఉండదు. కాబట్టి అది మంచి మార్గం అని అనుకోవటానికి వీలు లేదు. కాబట్టి మంచి మార్గాలంటే చెప్పుకుంటే రెండు ఉన్నట్లు. ఒకటి కర్మ మార్గం, మరొకటి ఉపాసన లేదా జ్ఞాన మార్గం. ఇంకో రకంగా చెప్పుకుంటే అప్పటికప్పుడు పరమాత్మను తెలుసుకుని శరీరాన్ని వాటిని విడిచిపెట్టేటువంటి మార్గం ఒకటి, లేదా క్రమంగా పరమాత్మను చేరుకునేటువంటి మార్గం ఒకటి. ఇది కాక పశుప్రాయమైనటువంటి మార్గానికి మాత్రం విలువ లేదు అని మునిగారు తేల్చి చెప్తున్నారు. నహ్యతోన్యః శివః పంథాః విశతః సంసృతావిహ వాసుదేవే భగవతి భక్తియోగో యతో భవేత్ అని. ఒకవేళ మార్గాలు మాకు చాలా ఉన్నాయి అని అనుకునే మాట అయినా సరే, ఎన్ని మార్గాలున్నా సరే ఆ మార్గాలేవి మంచివైతే కానే కావు. పరమాత్మ మీద భక్తిని, పరమాత్మ మీద ప్రీతిని తేని మార్గాలు ఎన్ని ఉన్నా సరే అవన్నీ పనికిరాని మార్గాల కిందే లెక్క అని మునిగారు చాలా స్పష్టంగా చెప్పేస్తున్నారు. చెప్పి ఈ మాటను ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నామంటే, ఇది పరమాత్మ మీద భక్తిని కలిగించలేకపోతే అది అసలు దారే కాదు అనే మాటను ఇంత నిర్ణయంగా ఎలా చెప్తున్నామంటే, భగవాన్ బ్రహ్మకార్త్స్న్యేన త్రిరన్వీక్ష్య మనీషయ తదధ్యవస్యత్ కూటస్థః రతిరాత్మన్యతో భవేత్ అని దానికి కారణం చెప్తున్నారు. భగవాన్ బ్రహ్మగారే, బ్రహ్మ వేదాన్ని కార్త్స్న్యేన మొత్తం తనకు భాషించిన వేదాలన్నిటినీ కూడా త్రిరన్వీక్ష్య 3 సార్లు మొదటి నుంచి చివరి వరకు చూసి, మొదటి నుంచి చివరి వరకు చూడటం మాత్రమే కాకుండా ఆ వేదాలన్నిటి యొక్క సారాన్ని విచారించుకుని, త్రిరన్వీక్ష్య మనీషయ చాలా తెలివిగా ఆలోచించి దానికి కావాల్సినటువంటి శాస్త్ర నిర్ణయాలన్నిటినీ యోజన చేసి మరీ ఆలోచించి తదధ్యవస్యత్ ఇప్పుడు చెప్పిన విషయాన్ని నిర్ణయించుకున్నాడు. శ్రీమన్మహావిష్ణువు ఉపదేశం చేస్తే మాత్రమే కాదు, శ్రీమన్మహావిష్ణువు చేసిన ఉపదేశం వేదాల సారం అనే విషయాన్ని, వేదాలన్నిటినీ ధరించగలిగినటువంటి సామర్థ్యం గల ఏకైక వ్యక్తి అయినటువంటి బ్రహ్మగారు ఒక్కసారి మాత్రమే చూడకుండా 3 సార్లు చూసి 3 సార్లు విచారించి నిర్ణయించి తేల్చి చెప్పారు. వేదాల యొక్క సారంగా వేద పురుషుడైనటువంటి బ్రహ్మగారే చెప్తున్నటువంటి అంశం ఇది. అందుకని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాము, ఇది తప్ప మరొక దారి లేదు. ఇది తప్ప మరొక దారి ఉంది అంటే అది భ్రమతో వచ్చిన దారి అవ్వాల్సిందే తప్ప పనికొచ్చే దారి అయితే ఖచ్చితంగా కాదు. భగవాన్ బ్రహ్మ కార్త్స్న్యేన త్రిహి అన్వీక్ష్య మనీషయ తదధ్యవస్యత్. అందులోనూ కూటస్థ ఏకాగ్రంగా ఒక చోట కూర్చుని కదలకుండా కూర్చుని ఇంత పని చేశాడు. కూటస్థ ఏమని తేల్చి చెప్పాడు? రతిరాత్మన్ యతో భవేత్ సమార్గ అని చెప్పాడు. తన యొక్క స్వాత్మస్వరూపం మీద, తన యొక్క స్వాత్మ అయినటువంటి పరమాత్మ రూపం మీద ప్రీతి దేని ద్వారా కలుగుతుందో అదే దారి అని తేల్చి చెప్పాడు. బ్రహ్మగారు వేదాల సారంగా, మహావిష్ణువు యొక్క ఉపదేశ సారంగా చెప్పినటువంటి అంశం నిశ్చయాత్మకంగా కాకుండా ఎలా ఉంటుంది అని మునిగారు ఈ శ్లోకంలో అంటున్నారు. భగవాన్ బ్రహ్మ కార్త్స్న్యేన త్రిరన్వీక్ష్య మనీషయ తదధ్యవస్యత్ కూటస్థః రతిరాత్మన్ యతో భవేత్ అని. సూపర్. వేదాల సారం అంటున్నారు, శ్రీమన్మహావిష్ణువు చేసిన ఉపదేశం అంటున్నారు, బ్రహ్మాండంగా ఉంది. కానీ పరమాత్మ మీద ప్రీతి అనేది ఉన్నట్టుండి ఎలా పుట్టుకొస్తుంది? ఏ విషయం మీదైనా ప్రీతి ఆ విషయం గురించి తెలిస్తే ఉంటుందా, తెలియకపోతే ఉంటుందా? మనవడంటే ఇష్టం అంటే ఎవరికి ఇష్టం? అంటే మనవడు ఉన్నవారికి మనవడంటే ఇష్టమా? మనవడు ఇంకా వచ్చేటువంటి వయస్సు రాని చిన్నపిల్లలకి మనవడంటే ఇష్టమా?
ఛాన్స్ లేదు కదా. అసలు మనవడు అంటే ఎవరో తెలియాలి, ఆ మనవడు కళ్ళెదురకుండా ఉండాలి, ఉంటే వాడి మీద ఇష్టం లేకపోవటం వస్తుంది. ఇప్పుడు పరమాత్మ అనే మాట మీద పరమాత్మ అనేటువంటి వ్యక్తో లేకపోతే శక్తో ఎవరో ఒకరు ఆయన మీద ఇష్టం రావాలి అంటే తెలిసి ఉండాలిగా. తెలియాలంటే ఇష్టం ఉండాలి అంటారు. ఇష్టం ఉండాలి అంటే అసలు వస్తువు తెలియాలి. తెలియకుండా ప్రేమ అనేది అకస్మాత్తుగా ఎలా కలుగుతుంది? రతిరాత్మన్ యథా భవేత్ అన్నారు. ఆ రతిరాత్మన్ అనేది ఎలా కుదురుతుంది అనేది ప్రశ్న. దానికి మునిగారు సమాధానం చెప్తున్నారు. వ్యాలిడ్ క్వశ్చన్ ఇది, సందేహం లేదు. కానీ ప్రశ్న వేసినంత శ్రద్ధగా సమాధానాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఏమని? భగవాన్ సర్వభూతేషు లక్షిత స్వాత్మనా హరి దృశ్యైర్బుద్ధ్యాదిభిర్ద్రష్ట లక్షణైరనుమాపకై అని. అన్నీ కళ్ళకు కనిపించాలని నియమం ఏమీ లేదు. కళ్ళకు కనిపిస్తేనే ఆ వస్తువు మీద ప్రేమ అనే మాట ఏమీ లేదు. కళ్ళకు కనిపించి దగ్గర అయితేనే ప్రేమ అనేది ఏమీ లేదు. ఎన్నో సందర్భాలు మానవ జీవితంలో ఉంటాయి. ఉదాహరణగా చెప్పుకుంటే సరి తూగొచ్చు, తూగకపోవచ్చు. కానీ ఏదో విధంగా దాని గురించిన కనీస జ్ఞానాన్ని ఏర్పరుచుకుంటే ఆ వస్తువును రకరకాల మార్గాలలో గనక మనసులోకి తెచ్చుకోగలిగితే దాని మీద ప్రేమ కలగటం అనేది జరిగి తీరుతుంది. దృష్టాంతాలు అక్కర్లేదు, ఉదాహరణలు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. పరమాత్మను అసలు తెలుసుకోవటం ఎట్లా, తెలియని పరమాత్మ మీద ప్రేమ కలగటం ఎట్లా అనేదే కదా ప్రశ్న. పరమాత్మను సామాన్యంగా తెలుసుకోవటానికి కొన్ని దారులు ఉన్నాయి. ఏమున్నాయి? భగవాన్, ఆయన ఈశ్వరుడు అని ప్రాథమికంగా ఒక పదంతో నిర్ణయించుకోవచ్చు. ఈయన ఎక్కడున్నాడు అనంటే సర్వభూతేషు, ప్రతి ప్రాణి యొక్క శరీరంలోనూ ఉన్నాడు, ప్రతి ప్రాణి యొక్క హృదయంలోనూ ఈయన కొలువై ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. నా హృదయంలోనే కొలువై ఉంటే నాకు కనిపించాలి కదా, ఎందుకు కనిపించట్లేదు అంటే మొత్తం ఎందుకు కనిపించట్లేదు అనే ప్రశ్నకి ఇప్పుడు సమాధానం వద్దు. సామాన్యంగా ఆయన్ని కనిపెట్టడానికి దారి చెప్పితైతే చెప్తాము. ఏంటి? లక్షిత స్వాత్మన హరి, తన యొక్క మనస్సుతో జాగ్రత్తగా గనక గమనిస్తే ఆయన కనిపించి తీరుతాడు. ప్రతి మానవుడి యొక్క, ప్రతి ప్రాణి యొక్క హృదయాంతరాళాల్లో ఉండేటువంటి ఆ శ్రీహరి, ఆ పరమాత్మ, ఆ అంతర్యామి తప్పనిసరిగా కనిపిస్తాడు. ఎలా కనిపిస్తాడు? దృశ్యైర్బుద్ధ్యాదిభి. ఏ వస్తువునైనా చూస్తున్నాం కదా, చూడటం అంటే ఏం జరుగుతోంది అంటే కొత్తగా ఒక వస్తువు లోపలికి వెళుతోంది. లోపలికి వెళ్ళటం అంటే ఏంటి అంటే ఇంతవరకు అది తెలియటం లేదు, ఇప్పుడు కొత్తగా తెలుస్తోంది. ఆ తెలియటం అనేది ఎవరి ద్వారా జరుగుతోంది? బుద్ధి ద్వారా జరుగుతోందా, మనస్సు ద్వారా జరుగుతోందా, లేదా కంటి ద్వారా జరుగుతోందా అనే విచారణ క్రమంగా చేసుకోవటమే. చేసుకుంటే ఈ కన్ను కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ ఇవేవి వస్తువును తెలియచేయటానికి అర్హత ఉన్నవి కావు అనే సంగతి తేలుతుంది. ఎందుకంటే కనిపించేటువంటి, ఎదురుకుండా ఉండేటువంటి వస్తువులు త్రిగుణాత్మకంగానే ఉన్నాయి. 3 గుణాల రూపమైనటువంటి ప్రకృతి ద్వారానే ఏర్పడినాయి. ఈ మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఇవి కూడా త్రిగుణాత్మకంగానే ఉన్నాయి. అప్పుడు జోగి రాసుకుంటే ఏదో రాలి పడుతుంది అన్నట్లుగా ఈ రెండూ కలిసినంత మాత్రాన ఏమి జ్ఞానం, తెలియటం అనేది జరగటానికి ఆస్కారం లేదు. కాబట్టే వీటికంటే భిన్నంగా లోపల ఎవరో ఉన్నారు. ఆ ఉన్నటువంటి చైతన్య స్వభావం వలన మాత్రమే ఈ తెలియటం అనేటువంటి కొత్త ప్రక్రియ జరుగుతోంది అని తెలుసుకోవచ్చు. దృశ్యై బుద్ధ్యాదిభి. దృశ్యై చూడబడేటువంటి వస్తువులు, ఆ చూడబడటానికి సహాయం చేసేటువంటి బుద్ధ్యాది వస్తువులు, ఈ రెండిటినీ కలిపి జ్ఞానం అనేటువంటి కొత్త పదార్థాన్ని తెచ్చిపెట్టేవాడు ఒక ఆయన ఉన్నాడు అనే ఆలోచన చేస్తే చాలు, పరమాత్మ దాదాపుగా కనిపించినట్లే. దృశ్యైర్బుద్ధ్యాదిభి. మరి ఆయన ఎవరు అంటే ఆయనకి పేరు పెట్టుకోవటానికి ద్రష్ట అని పేరు పెట్టుకోవచ్చు. ద్రష్ట ఆయనే చూసేటువంటి వాడు. చూసేవాడు ప్రేరేపణ చేస్తేనే మనస్సు కదులుతుంది, ఇంద్రియాలు కదులుతాయి.
ఇంద్రియాలు కదిలి ఆయా విషయాలపైకి మరలుతాయి. ఆ విషయాలకు ఇంద్రియాలకు ఒక సంబంధం ఏర్పడుతుంది. సంబంధం ఏర్పడినప్పుడు మాత్రమే దర్శనం లేదా తెలుసుకోవటం అనే ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి అందరికంటే ముందు ఉండేటువంటి ఆ ద్రష్ట ఒక ఆయన ఉండాలి అని తేల్చుకుంటే చాలు. ఇది పరమాత్మ యొక్క సాధారణ పరిచయం కింద ఉపయోగపడిపోతుంది. ఆ ద్రష్ట మీద ప్రేమ ఉంచుకుంటే చాలు. ద్రష్ట తప్ప ద్రష్టకు సహాయపడేటువంటి బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు వీటి మీద కానీ, ఆ ద్రష్ట చూసేటువంటి విషయాల మీద కానీ ప్రేమను ఉంచుకోకపోతే చాలు. లోపల ఉండేటువంటి ద్రష్ట మీద మాత్రమే ప్రీతిని నిలుపుకుంటే ఆ ప్రీతి పరమాత్మ మీద ప్రీతిగా పరిణమించి తీరుతుంది అని ఒక అంశం చెప్తున్నారు. దృశ్యై బుద్ధ్యాదిభి ద్రష్ట లక్షణై, ఆయనకు కొన్ని లక్షణాలు అంటే డెఫినేషన్స్ లాంటివి ఉన్నాయి. వాటిని అర్థం చేసుకోగలిగితే చాలు. ఆయనకు ఉండేటువంటి లక్షణం ఏంటి అంటే స్వయం ప్రకాశత్వం, తాను వెలుగుతూ తాను నిరంతరం తెలుస్తూ తెలియనటువంటి వస్తువులను కూడా తెలియచేయటం అనేటువంటి స్వప్రకాశత్వం అనేది ఆయనకు లక్షణం. ఆ స్వప్రకాశత్వం అంటే ఏంటి, పరప్రకాశ్యం అంటే ఏంటి, మిగతా వస్తువుల యొక్క స్వభావం ఏంటి, లోపల ఉండేటువంటి ఆ ఆంతరమైన ఆత్మస్వరూపం యొక్క స్వభావం ఏంటి అని విచారణ కాస్తంత చేసుకుని లక్షణాన్ని అందిపుచ్చుకుంటే చాలు. పరమాత్మ పరిచయం అయిపోయినట్లే. లక్షణై. ఇంతేకాదు అనుమాపకై, ఇంకో రకంగా కూడా ఊహ కూడా చేసి పరమాత్మను కనిపెట్టవచ్చు. అసలు ఈ శరీరం ఎలా కదులుతోంది, ఈ శరీరంలో ఉండేటువంటి ప్రతి అవయవము తన పని తాను ఎలా చేసుకోగలుగుతోంది, తన పని తాను చేసుకోవటం అనేది ఒక రాయిలో కానీ, ఒక పుట్టలో కానీ, ఇంకో దాంట్లో కానీ, గుట్టలో కానీ చూడలేదు కదా. ఒక రాయి తనంతట తాను కదలటం లేదు, ఒక పుట్ట తనంతట తాను పెరగటం లేదు, ఒక చెట్టు తనంతట తాను ఊగటం లేదు. వీటిని కదల్చేవారు ఎవరో ఒకళ్ళు ఉండాలి అన్నట్లుగా ఈ శరీరంలో జరిగేటువంటి ప్రతిక్రియను చేసేవాడు, లోపల ఉండి నడిపించేవాడు ఒక ఆయన ఉండాలి. ఆయన పేరే అంతర్యామి. అంతః లోపల ఉండి నియమయతి, ఈ శరీరాన్ని తన నియంత్రణలో ఉంచుకున్నాడు. ఈ శరీరంలో ఉండేటువంటి ప్రతి అవయవాన్ని తన నియంత్రణలో ఉంచుకొని వాటితో పని చేయిస్తున్నాడు అనేటువంటి అనుమాపకం అంటే సూచకమైనటువంటి ఒక చిహ్నాన్ని కూడా పట్టుకోవచ్చు. పట్టుకుని ఆ అంతర్యామిని గనక కనిపెట్టగలిగితే ఆ అంతర్యామి పరిచయం కనీస పరిచయం జరిగినట్లు. కనీస పరిచయం అయిపోతే ప్రేమ వచ్చేస్తుంది కదా. ప్రేమ రావటానికి ఏమీ పెద్దగా వెతుక్కోనక్కర్లేదు, మనవడేమీ కంటికి కనిపించనక్కర్లేదు. అమ్మాయో లేకపోతే కోడలో ప్రెగ్నెంట్ అయ్యి వస్తే చాలు, మనవడు రాబోతున్నాడు లేదా మనవరాలు రాబోతోంది అనే విషయాన్ని తెలుసుకుంటేనే వాళ్ళ మీద ఎక్కడలేని ప్రేమ పొంగుకు వస్తుంది. వాళ్ళ కోసం ముందే బొమ్మలు కొనిపెట్టడం, ముందే పరుపులు తయారు చేయటం, మంచాలు, ఉయ్యాళ్ళు, అబ్బో చాలా గోల ఉంది కదా. మరి ఉంది, నడుస్తోంది అనుకుంటే ఏదో పరిచయాత్మకంగా జ్ఞానం ఉందంటేనే ప్రేమ కలిగే మాట అయితే పరమాత్మ పరిచయం కూడా ఇలాగే చేసుకోవచ్చు. ఇలాగే చేసుకుని ఆయన మీద ప్రేమను పెంచుకోవచ్చు అని మునిగారు ఈ శ్లోకంలో అంటున్నారు. భగవాన్ సర్వభూతేషు లక్షిత స్వాత్మనా హరి దృశ్యైర్బుద్ధ్యాదిభిర్ద్రష్ట లక్షణైరనుమాపకై అనే శ్లోకంలో చాలా విలువైన, చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. పరమాత్మ పరిచయం ఎలా కలగాలి అనటానికి మంచి శ్లోకం ఇది. భగవాన్ సర్వభూతేషు లక్షిత స్వాత్మనా హరి దృశ్యైర్బుద్ధ్యాదిభిర్ద్రష్ట లక్షణైరనుమాపకై అనేటువంటి శ్లోకం. అందుకని ఇలాంటి ప్రశ్నలు వేస్తూ కాలక్షేపం చేసేయద్దు. ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంది, కానీ ప్రతి సమాధానం తరువాత ఒక ప్రయత్నం అనేది ఉండి తీరాలి. సమాధానం తర్వాత మళ్ళీ కొత్త ప్రశ్న వేయటం అనే తీరు ఉండకూడదు. సమాధానం తర్వాత ఆ సమాధానాన్ని అర్థం చేసుకుని ప్రయత్నం చేసుకోవటం అనేది జరిగి తీరాలి అని పై శ్లోకంలో అంటున్నారు. తస్మాత్ సర్వాత్మనారాజన్ హరిః సర్వత్ర సర్వదా శ్రోతవ్య కీర్తితవ్యశ్చ స్మర్తవ్యో భగవాన్ నృణాం అని. తస్మాత్ అందువల్ల పరమాత్మ పరిచయమైంది, పరమాత్మ స్వరూపం మీద ప్రేమ కలగటానికి ఆస్కారం ఉంది. ఆ ప్రేమను కలిగించేటువంటి దారే సరి అయిన దారి అనే నిర్ణయం కూడా కలిగిపోయింది. కాబట్టి
సర్వాత్మన ఏం చేసినా సరే రాజన్ ఓ రాజా హరి సర్వత్ర సర్వదా హరి ఆ శ్రీహరే ఆ పరమాత్మే సర్వత్ర అన్ని విషయాలలోనూ ఈ సాంసారికంగా ఉండేటువంటి ప్రతి అంశంలోనూ సర్వదా అన్ని కాలాలలోనూ శ్రోతవ్య వినదగినవాడు, వినటానికి అర్హుడైన వాడు. కీర్తితవ్యశ్చ ఆయన గురించే మాట్లాడాలి. కీర్తన చేసుకునేందుకు చేయబడేందుకు అర్హత కూడా ఆయనకు మాత్రమే ఉంది. స్మర్తవ్యశ్చ ఆయన్ని మాత్రమే స్మరించుకోవాలి. స్మరణ చేయించుకోవడానికి ఆయనకు ఒక్కడికే అర్హత ఉంది, మిగతా ఏ విషయానికి లేదు. శ్రోతవ్య కీర్తితవ్యశ్చ స్మర్తవ్యో భగవాన్ నృణాం. ఆ ఈశ్వరుడిని మాత్రమే వినాలి, ఆయన గురించి మాత్రమే వినాలి, ఆయన్ని గురించి మాత్రమే చెప్పుకోవాలి, ఆయన్ని గురించి మాత్రమే స్మరణ చేసుకోవాలి అని ఈ శ్లోకంలో మునిగారు అంటున్నారు. ఇలా అనటం ద్వారా పరీక్షిత్తు గారు అడిగినటువంటి కిం శ్రోతవ్యం, కిం కీర్తితవ్యం, కిం స్మర్తవ్యం అనే ప్రశ్నకు సమాధానాన్ని కూడా ఇదే శ్లోకంలో చెప్పేశారు. తస్మాత్ సర్వాత్మనా రాజన్ హరి సర్వత్ర సర్వదా శ్రోతవ్య కీర్తితవ్యశ్చ స్మర్తవ్యో భగవాన్ నృణాం అని. ఇదైన తర్వాత ఈ అధ్యాయాన్ని ముగించబోతూ శ్రీశుకుల వారు పిబంతి యే భగవత ఆత్మనః సతాం కథామృతం శ్రవణపుటేషు సంభృతం పునంతి తే విషయ విదూషితాశయం వ్రజంతి తచ్చరణసరోరుహాంతికం అని చివరి శ్లోకాన్ని ఈ శ్రవణానికి ఫలితాన్ని చెప్తున్నారు. ఈ శ్లోకంతో అధ్యాయాన్ని పూర్తి చేసేస్తున్నారు. పిబంతియే భగవతః ఆత్మనః సతాం కథామృతం శ్రవణ పుటేషు సంభృతం. ఎవరైతే భగవతః ఆత్మనః పూజనీయుడైనటువంటి పరమాత్మ యొక్క కథామృతం, అందులోనూ మంచి కథల యొక్క అమృతాన్ని, కథలే అమృతంగా మారినటువంటి ఈ విశేషమైనటువంటి సందర్భాన్ని ఎవరైతే ఉపయోగించుకుంటారో, ఎవరైతే ఈ కథామృతాన్ని పిబంతి తాగగలుగుతారో, పిబంతియే భగవత ఆత్మనస్సతాం కథామృతం ఎలాగా శ్రవణ పుటేషు సంభృతం, మొత్తం చెవుల నిండా నింపుకుని, తమ చెవులకు ఎంత చిల్లు ఉందో ఆ చిల్లు నిండా మొత్తం ఈ కథామృతాన్ని మాత్రమే నింపుకుని, ఈ కథామృతాన్ని ఎవరైతే తాగగలుగుతారో, తమ చెవుల ద్వారా ఈ కథామృతాన్ని మనసులోకి ఎవరైతే ప్రవేశపెట్టగలుగుతారో వారు పునంతితే, వారు తమ మనస్సును పావనం చేసుకోగలుగుతారు, తమ మనసులో ఉండేటువంటి దోషాలనన్నిటినీ కడుక్కోగలుగుతారు. మనసులో ఏ రకమైన దోషాలున్నాయి? విషయ విదూషితాశయం, విషయాలతో వచ్చినటువంటి మాలిన్యాలు ఎన్నెన్నో మనసులో పేర్కొని ఉన్నాయి. ఆ మాలిన్యాలన్నిటినీ ఈ కథామృతం ద్వారా, ఈ అమృత రసం ద్వారా కడుక్కోగలుగుతారు, మనసును పవిత్రం చేసుకోగలుగుతారు. పునంతి తే విషయ విదూషిత ఆశయం. విషయాలు ఒకదాని వెంట ఒకటి వచ్చి 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 మనస్సును పూర్తిగా దూషితం చేసేసినాయి, పాడు చేసేసినాయి, మనసు నిండా మాలిన్యాలే ఉండేటట్టుగా తయారు చేసినాయి. అలాంటి ఆశయం, ఎన్నెన్నో విషయాల యొక్క సంస్కారాలు, ఎన్నెన్నో మాలిన్యాలు నిండి ఉండేటువంటి మనస్సును వాళ్ళు పవిత్రం చేసుకోగలుగుతారు. శోధన మాత్రమే కాదు, పవిత్రం కూడా చేసుకోగలుగుతారు. పునంతితే విషయ విదూషితాశయం. దానికి ఫలితం ఏంటి? మనస్సు పవిత్రమైతే మాకేమొస్తుంది అనంటే వ్రజంతి తచ్చరణ సరోరుహాంతికం. ఏ పరమాత్మను గురించి అయితే వింటూ వస్తున్నారో ఆ పరమాత్మ యొక్క పాదార విందాల దగ్గరకి చేరుకోగలుగుతారు. వ్రజంతి, వాళ్ళు తప్పనిసరిగా చేరతారు. ఎక్కడికి చేరతారు? తచ్చరణ సరోరుహ అంతికం. ఆ పరమాత్మ యొక్క పాదాల విందాలకు అతి దగ్గరగా చేరగలుగుతారు. అంతికం, చాలా దగ్గరగా చేరగలుగుతారు. ఎవరి కథలైతే వింటున్నారో ఆ పరమాత్మనే వారు చేరుకోగలుగుతారు అని ఇంతవరకు చెప్పినటువంటి శ్రోతవ్య అనేటువంటి అంశానికి ఫలితాన్ని శ్రీశుకుల వారు ఈ శ్లోకంలో చెప్పి ఈ అధ్యాయాన్ని పూర్తి చేసేశారు. పిబంతియే భగవత ఆత్మనస్సతాం
కథామృతం శ్రవణపుటేషు సంహృతం పునంతితే విషయ విదూషితాశయం వ్రజంతి తచ్చరణ సరోరుహాంతికం అని. ఈ శ్లోకంతో 37 శ్లోకాలు కలిగినటువంటి 2వ అధ్యాయం, 2వ స్కంధంలోని 2వ అధ్యాయం పూర్తయిపోయింది. ఈ అధ్యాయంలో మనం ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వస్తున్నటువంటి మనసులో చేసుకోవలసినటువంటి చతుర్భుజమూర్తి యొక్క ధారణ, ఆ ధారణ ద్వారా అందుకోవలసినటువంటి పరమాత్మతత్వం, అలా పరమాత్మతత్వాన్ని అందుకుంటే వెంటనే పరమాత్మతత్వాన్ని చేరుకునేందుకు వీలుగా ఉండేటువంటి యోగ మార్గం, అలా కాకుండా కాస్త ఆలస్యంగానైనా సరే పరమాత్మను చేరుకునేటువంటి క్రమముక్తి మార్గం అనేటువంటి విషయాలు ఉన్నాయి. ఈ విషయాలతో కూడినటువంటి ఈ అధ్యాయాన్ని శ్రీ శుకుల వారు ఇక్కడికి పూర్తి చేసి పైన 3వ అధ్యాయాన్ని ఇలా ప్రారంభిస్తున్నారు. శ్రీ శుక ఉవాచ ఏవమేతన్నిగదితం పృష్టవాన్ యద్భవాన్ మమ నృణాం యన్మ్రియమాణానాం మనుష్యేషు మనీషిణాం అని. ఏవమేతత్, ఇంతవరకు చెప్పింది జాగ్రత్తగా విన్నావు కదా. తన్నిగదితం, అది వేదాలలో విహితమైనటువంటి విషయం. ఏవమేతత్ నిగదితం పృష్టవాన్ యద్భవాన్ మమ, నువ్వు నన్ను అడిగావు కదా, నేను అడిగిన దానికి సమాధానంగా చెప్పాను. చెప్పింది నా నోటి నుంచి నేను చెప్పలేదు. వేదాలలో ఏ విషయాన్ని గురించి ప్రస్తావన చేశారో, సాక్షాత్తు బ్రహ్మగారే ఏ విషయాన్ని 3 సార్లు ఆలోచన చేసి నిర్ణయించారో ఆ విషయాన్ని గురించి నేను నీకు చెప్పాను. ఇది కేవలం నీకు మాత్రమే పనికొస్తుంది అని అనుకోనక్కర్లేదు, మానవులందరికీ చక్కగా పనికొస్తుంది. నృణాం యన్మ్రియమాణానాం, మరణం ఉండేటువంటి ఏ మనిషికైనా సరే, లేదా మరణం తప్పనిసరి అయినటువంటి ఏ మనిషికైనా సరే చెప్పిన విషయం పనికొస్తుంది. నృణాం యన్మ్రియమాణానాం మనుష్యేషు మనీషిణాం. కాకపోతే ఈ విషయం అందరికీ చేరదేమో అని అనిపిస్తోంది. మనుషులందరికీ, మానవులందరికీ ఈ విషయం సమానంగా చేరేటట్లు అనిపించటం లేదు. మానవుల్లో మనీషిణాం, కాస్తంత తెలివి ఉన్నవారు, తెలివిని వాడే అలవాటు ఉన్నవారు, తెలివి సమయానికి పనిచేసేవారు ఎవరైనా ఉంటే వారికి అంది వచ్చేట్టు మాత్రం ఉంది. మనుష్యేషు మనీషిణాం, మనుషులందరికీ మరణం తప్పనిసరి, కానీ మనుషులందరికీ మనీష, బుద్ధి అనేది తప్పనిసరేమీ కాదు కదా. కాబట్టి ఎవరికైనా బుద్ధి ఉంటే, అర్థం చేసుకోవాలి అనేటువంటి సంకల్పం, ఆశయం లాంటిది ఉంటే అలాంటి వారందరికీ కూడా ఇది వర్తిస్తుంది. ఏవమేతన్నిగదితం పృష్టవాన్ యద్భవాన్ మమ నృణాం యన్మ్రియమాణానాం మనుష్యేషు మనీషిణాం అని. ఏమండి, మనుషులతో పెట్టుకోవద్దు, అందులోనూ తెలివైన వాళ్ళతో పెట్టుకోవద్దు. తెలివైన వాళ్ళు ఎప్పుడూ ఒక దారిలో ప్రయాణించరు. కనీసం ఒక తెలివైన వాడు ఒక దారినైనా కనీసం పట్టుకుంటాడు, ఇంకో తెలివైన వాడితో ఏకీభవించడు. వాడి తెలివే కొంచెం మారుబడిపోయినప్పుడు రెండో దారి కనిపెడతాడనేది ఇంకో వేరే సంగతి. కొంతవరకు ఓ మార్గం చెప్తాడు, కొంత దూరం పోయిన తర్వాత ఇంకో మార్గం పట్టుకుంటాడు అని తెలివైన వాళ్ళతో ఎప్పుడు పెట్టుకోవద్దు. మీకు మానవ లోకంతో పరిచయం తక్కువ. చిన్నప్పుడే ఏదో పై లోకాల్లో తిరిగి తొందరగా బ్రహ్మజ్ఞానం వచ్చేసరికి ఏదో లోక సంచారం చేస్తూ కాలక్షేపం చేశారు, కానీ మీకు తెలివైన మానవులతో ఉండేటువంటి కష్టాలు తెలియవు. వాళ్ళు ఒక్క దారిని అస్సలు ఒప్పుకోరు, రకరకాల దారులు కావాలి. పక్కవాడు అవుననుకున్న దారిని వీళ్ళు ఒప్పుకోరు, పక్కవాడు కాదనుకున్న దారే కావాలి అనుకుంటాడు. ఒకడు కాదు అంటే దాన్ని అవునంటాడు, ఇంకోడు అవునుంటే దాన్ని కాదంటాడు. ఇలా ఉంటాయండి తెలివైన మనుష్యుల వ్యవహారాలు. ఈ మనుష్యేషు మనీషిణాం అనగానే వాళ్ళందరూ వచ్చేసి రకరకాల దారులు చెప్పేస్తారు. అలాంటప్పుడు ఏం చేయాలి అని మనం మనుషుల గురించి తెలిసిన వాళ్ళం కాబట్టి మనం ఏమన్నా మునిగారితో అంటే, మునిగారు అంటారు అదేం పెద్ద విషయం కాదు, తెలివి ఒకడి సొత్తేమీ కాదు, ఇలాంటి తెలివి ఉన్న వాళ్ళని ఎంతోమందిని ట్యాకిల్ చేసేందుకు వేదాలు సంసిద్ధంగానే ఉన్నాయి. ఇలాంటి తెలివైన వాళ్ళని ఎన్నెన్నో తరాలలో చూసినవి ఆ వేదాలు. ఎన్నెన్నో సృష్టుల్లో, ఎన్నెన్నో కల్పాల్లో, ఎన్నెన్నో యుగాల్లో ఎన్నో రకాలుగా ఉండేటువంటి తెలివితేటల్ని చూసి 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 మురిగిపోయింది. అందుకని తెలివితేటలు అనే వాటిని వేదాలేమీ లెక్క చేయవు.
ఇలాంటి తెలివితేటల వాళ్ళని కూడా ట్యాకిల్ చేయడానికి వీలైనటువంటి విధానాలను వేదాలు ఎప్పుడో చెప్పేసినాయి. ఆ విధానాల్లో ఏ విధానం పట్టుకున్నా పర్వాలేదు, మంచి మార్గంలోకి వెళ్ళటం అనేది జరుగుతుంది. తెలివి ఎప్పుడూ దారి తప్పకూడదు. దారి తప్పిన తెలివిని ఎవరు ఏం బాగు చేయలేరు. దారి తప్పకుండా నాకు అది కాదు, ఇది కాదు, అది అని అనుకునే మాట అయితే, అలా ఎంతమంది ఎన్ని మాటలు అనుకున్నా సరే, ఎన్ని దారులు కావాలనుకున్నా సరే, అన్ని దారులను సప్లై చేయగలిగినటువంటి సామర్థ్యం వేదాలకు ఉంది. ఆ అన్ని దారులు ఒక జాగ్రత్తగా గనక పరిశీలించుకుంటే, ఒక జాగ్రత్తగా చూసుకుంటే ఒకే దారికి చేరుకునేందుకు ఆస్కారం కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి దారుల గురించి నేను చెప్తాను, మీ తెలివైన మనుషుల గురించి నీకేం తెలుసు, నాకు తెలుసు అని మహర్షి గారు క్రమంగా కొన్ని వేరు సత్కర్మ మార్గాలను గురించి ప్రస్తావన చేయటం మొదలుపెట్టారు, ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశ్యంతో. దాంట్లో బ్రహ్మవర్చస కామస్తు యజేత బ్రహ్మణ పతిం ఇంద్రమింద్రియ కామస్తు ప్రజాకామ ప్రజాపతి అనేది మొదటి శ్లోకం. అంటే తెలివైన వాడు ఏమంటాడు అంటే, నాకు ఫలానా కోరిక ఉంది, నేను ఇది కావాలనుకుంటున్నాను, ఇది కావాలనుకుంటున్నప్పుడు ఇది తీరేందుకు నాకు దారి చూపించాలే కానీ అసలు కోరికే తప్పు అని అనటానికి వీల్లేదు అనే కదా తెలివైన వాడి వాదన. నేనేదో కోరుతున్నాను అంటే దానికి దారి ఉంటే చెప్పు, లేదంటే నో చెప్పు, అసలు కోరికే తప్పు అని ఎలా చెప్తావు అని అంటాడు తెలివైన వాడు మాట్లాడే మొదటి మాట. అందుకని ఏం కావాలో చెప్పు. ఒకవేళ కనుక బ్రహ్మవర్చసం అనేటువంటిదే కావాలి అనుకుంటే, బ్రహ్మవర్చస కామస్తు యజేత బ్రహ్మణ పతిం. బ్రహ్మవర్చసం అంటే విద్య ద్వారా అందేటువంటి తేజస్సు, సరి అయినటువంటి విద్య అందినప్పుడు వచ్చేటువంటి కళ, చదువు కళ అని మనం పిలుచుకునేటువంటి కళ. అలాంటి కళలో కొంచెం టాప్ ఎండ్ కళ ఇది బ్రహ్మవర్చసం. ఇలాంటి బ్రహ్మవర్చసమే గనక కావాలనుకుంటే, తెలివైన వాళ్ళు సహజంగా కావాలనుకునేది చదువే అయితే, ఆ చదువు ద్వారా వచ్చేటువంటి కళను బ్రహ్మణపతిం యజేత, బ్రహ్మణపతి అనేటువంటి పేరు గల దేవతను సంతోషపెట్టడం ద్వారా సాధించుకోవచ్చు. ఆయనకు యాగం చేయటం ద్వారా దాన్ని సాధించుకోవచ్చు. కోరికే గనక బ్రహ్మవర్చసమైతే ఆ బ్రహ్మవర్చసాన్ని బ్రహ్మణస్పతి గారు యాగం చేస్తే తీర్చేస్తారు. అయితే ఇది సత్కర్మ మార్గం అని మాత్రం మర్చిపోనక్కర్లేదు. అలా కాదు, మాకు శరీరంలో పాటవం కావాలి, శరీరంలో ఉండేటువంటి అవయవాలన్నీ సరే బలంగా ఉండాలి అని అనుకునే మాట అయితే ఇంద్రం ఇంద్రియ కామస్తు. ఇంద్రియ కామ అంటే శరీర పాటవ కామ, లేదా శరీరంలో ఉండేటువంటి అంగాలకు పాటవం రావాలి అని అనుకునేవాళ్ళు ఇంద్రుణ్ణి పూజించుకుంటే సరిపోతుంది, ఇంద్రుడికి చేయవలసిన యాగాలను చేస్తే సరిపోతుంది. ప్రజాకామ ప్రజాపతీన్. అలా కాదు, మాకు సంతానం కలగాలి అని అనుకుంటే ప్రజాపతీన్, ప్రజాపతులు అని కొంతమంది ఉన్నారు, దక్షుడు మొదలైనటువంటి వాళ్ళు, వాళ్లను పూజించుకుంటే తప్పనిసరిగా సంతానం కలుగుతుంది. బ్రహ్మవర్చస కామస్తు యజేత బ్రహ్మణపతిం ఇంద్రమింద్రియ కామస్తు ప్రజాకామ ప్రజాపతే. అలా కాదు, అసలు మానవుడు తెలివైన వాడు అంటే చదువు చట్టుబండా కోరుకోడు, సంపదలను కోరుకుంటాడు. ఆ సంపదలను ముందు పెట్టకుండా తర్వాత పెట్టారేమి, అసలు చెప్పలేదు, దాని గురించి చెప్పట్లేదేమిటి అని అంటే, సరే అన్నారు కదా, దేవీం మాయాంతు శ్రీకామ తేజస్కామో విభావసుం వసుకామో వసూన్ రుద్రాన్ వీర్యకామోథ వీర్యవాన్ అని చెప్పారు. దేవీం మాయాం, మాయా అనే పేరుతో ప్రసిద్ధురాలైనటువంటి దుర్గను పూజించినట్లయితే శ్రీ సంపద కలుగుతుంది. శ్రీకామ సంపద కావాలనుకునేవాడు దుర్గా పూజ చేసుకుంటే సరిపోతుంది. తేజస్కామ విభావసం, కాస్తంత వెలుగు కావాలి, అలాగే కాస్తంత పరాక్రమం కావాలి అని అనుకుంటే అగ్నిని ఆరాధించుకుంటే సరిపోతుంది. వసుకామ, అలా కాకుండా కాస్త మణులు మాణిక్యాలు లాంటివి కావాలి అని అనుకుంటే వసుకామ వసూన్, వసువులు అష్టవసువులు ఉన్నారు, వాళ్ళను గనక పూజించుకున్నట్లయితే వసువులు మణులు మాణిక్యాలు లాంటివి దొరుకుతాయి. రుద్రాన్ వీర్యకామోథ వీర్యవాన్, చాలా బలము పరాక్రమము ఇలాంటివి కావాలి అని అనుకుంటే రుద్రాన్, రుద్రులను, ఏకాదశ రుద్రులను పూజించుకుంటే సరిపోతుంది.
కాకపోతే పూజ చేసేటప్పుడే జాగ్రత్తగా చేసుకోవాలి. వీర్యకామోథ వీర్యవాన్, ఏకాగ్రతతో చేయాలి. రుద్రులతో ఆటలాడడానికి వీల్లేదు. వసుకామో వసూన్ రుద్రాన్ వీర్యకామోథ వీర్యవాన్. అలా కాదు, మేము కాస్త అల్ప సంతోషులం, మాకు తినటానికి తిండి ఉంటే చాలు, తిని హాయిగా నిద్రపోతాము అని అనుకునే మాట అయితే, అన్నాద్యకామస్త్వదితిం స్వర్గకామ అదితే సుతాన్ విశ్వాన్ దేవాన్ రాజ్యకామ సాధ్యాన్ సంసాధకో విషాం. అన్నాద్యకామ, తినటానికి వీలైనటువంటి అన్నమే మాకు కావాలి. ఏదో అన్నం అక్కడ ఉంటే సరిపోదు, మాకు అరిగేటువంటి అన్నమే కావాలి అని అనుకుంటే అదితి అనే పేరు గల దేవతను పూజించుకుంటే సరిపోతుంది. ఆవిడికి చాలా యాగాలు ఉన్నాయి వేదాల్లో, ఆ యాగాల్లో ఏదో ఒక యాగం చేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా ఇక్కడ కాదు, ఇక్కడ కంటే పై లోకంలో ఎక్కువ భోగాలు ఉంటాయి, అక్కడ ఇంకా హాయిగా బద్ధకంగా పడుకోవచ్చు అని అనుకునే మాట అయితే, స్వర్గకామ అదితే సుతాన్, ఆ అదితి యొక్క పిల్లలు దేవతలున్నారు. ఆ దేవతలను, స్వర్గంలో ఉండేటువంటి దేవతలను, ఇంద్రాది దేవతలను పూజించుకుంటే స్వర్గం అనేది లభిస్తుంది. ఇవన్నీ కాదు, మాకు రాజ్యం కావాలి, అధికారం కావాలి అని అనుకుంటే విశ్వాన్ దేవాన్ రాజ్య కామ. విశ్వే దేవతలు అనే పేరుతో కొంతమంది దేవతలు ఉంటారు, వారిని పూజించుకుంటే రాజ్యం అనేది లభిస్తుంది. రాజ్యాధికారం మాత్రమే లభిస్తుంది. ఆ అధికారం నిలబడుతుందా, అధికారంలో ఉండేటువంటి మిగతా వాళ్ళందరూ మాట వింటారా అనేది దీంట్లో గ్యారంటీ ఉండదు. రాజ్యం అనేది వచ్చి తీరుతుంది. విశ్వాన్ దేవాన్ రాజ్య కామ సాధ్యాన్ సంసాధకో విషాం. మాకు ఒట్టి రాజ్యం పనికిరాదు, మా రాజ్యంలో మా ప్రజలు నా మాట వినాలి అని అనుకుంటే గనక సాధ్యులు అనే పేరు కలిగిన దేవతలను పూజించుకుంటే సరిపోతుంది. విశ్వాన్ దేవాన్ రాజ్యకామ సాధ్యాన్ సంసాధకో విషాం. ఆయుష్కామోశ్వినౌ దేవౌ పుష్టికామ ఇలాం యజేత్ ప్రతిష్టాకామ పురుషో రోదసీ లోకమాతరౌ. ఒకవేళ ఆయుస్సు కావాలి అని అనుకుంటే, ఇంత ఉండి ఆయుస్సు లేకపోతే ఎట్లాగా అని అనుకుంటే, దేవవైద్యులైనటువంటి అశ్వినీ దేవతలను ఉపాసిస్తే సరిపోతుంది. ఒకవేళ అలా కాకుండా పుష్టి కావాలి అనుకుంటే పుష్టికామ ఇలాం యజేత్. ఇలా అంటే పృథివీ, భూమి, భూదేవత, ఆవిడ్ని పూజిస్తే గనక పుష్టి లభిస్తుంది. ఈ భూదేవతను పూజించడం దాకా అక్కర్లేదు, భూమిని సవ్యంగా చూసుకున్నా సరే మనకు రావాల్సిన పుష్టి వస్తుంది. అది లేకే ఇలా ఉన్నామేమో అని అనుకోవాలి. పుష్టికామ ఇలాం యజేత్. అలా కాదు, ప్రతిష్టాకామ, నాకు స్థైర్యం, స్థిరత్వం కావాలి అని అనుకునే మాట అయితే, నేను ఉండేటువంటి స్థానం నుంచి నేను కదలకూడదు. ఏ స్థానంలో ఉన్నా సరే ఆ స్థానం నుంచి కదలకూడదు, దిగజారకూడదు అని అనుకునే మాట అయితే, ప్రతిష్టాకామ పురుష రోదసీ లోకమాతరు. ద్యావా పృథువులు అనేటువంటి పేరుతో ఉండేటువంటి రోదసి లోకమాతరు, ఈ లోకం మొత్తానికి తల్లుల్లాంటి ఆ దేవతలను ఉపాసన చేస్తే సరిపోతుంది. ఇవన్నీ కాదు, మాకు అందం కావాలి అనుకునే మాట అయితే, రూపాభికామ గంధర్వాన్ స్త్రీకామోప్సర ఉర్వశీం ఆధిపత్యకామ సర్వేషాం యజేత పరమేష్ఠినం. రూపం కావాలి అనుకుంటే గంధర్వులు ఉన్నారు, రూపప్రధానమైన భోగప్రధానమైన జీవితాన్ని గడిపేవాళ్ళు. ఆ గంధర్వులలో దేవస్థానంలో ఉండేవాళ్ళు, ఉపాసన చేస్తే ఫలితాన్ని ఇవ్వగలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ గంధర్వులను పూజించుకుంటే సరిపోతుంది. స్త్రీకామ, పెళ్లి కావటం లేదు, ఆలస్యమైపోతోంది అని అనుకునే మాట అయితే వేరే అభిప్రాయంతో కాదు, స్త్రీకామ. అలాంటప్పుడు అప్సర ఊర్వశి, ఊర్వశి అనే పేరు కలిగినటువంటి అప్సరసను పూజ చేసుకుంటే వెంటనే పెళ్లి జరుగుతుంది. పెళ్లి వరకే. ఆధిపత్యకామ సర్వేషాం యజేత పరమేష్ఠినం. అలా కాకుండా అందరి మీద నేను ఆధిపత్యం చలాయించాలి అనే కోరిక, మంచో కాదో తెలియదు కానీ ఈ కోరికే గనక ఉన్నట్లయితే యజేత పరమేష్ఠినం, బ్రహ్మగారిని పూజించుకుంటే ఆయన ఆధిపత్యాన్ని ఇస్తాడు. ఆయనే మనందరి మీద అధిపతిగా ఆధిపత్యాన్ని చలాయిస్తున్నాడు కాబట్టి మనం మన కింద 10 మందో 15 మంది మీదో ఆధిపత్యాన్ని కోరుకుంటే పోన్లే అని ఆయన ఇచ్చేస్తాడు. ఆధిపత్యకామ సర్వేషాం యజేత పరమేష్ఠినం. ఇవన్నీ కాదు, నేను పిచ్చి పిచ్చి కోరికలు కోరుకోను,
నేను మంచి పనులు చేయాలనుకుంటున్నాను, ధర్మ మార్గంలో ఉండాలనుకుంటున్నాను, యజ్ఞాలు యాగాలు చేయాలనుకుంటున్నాను, కానీ పరిస్థితులు వీలుగా లేవు అని అనుకునే మాట అయితే, నేను మంచి యజ్ఞాలు చేయాలి, ఆ యజ్ఞాలు చేయడానికి దారేది అని పొరపాటున ఎవరైనా అడిగితే, యజ్ఞం యజేద్ యశస్కామ కోశకామ ప్రచేతసం విద్యాకామస్తు గిరిశం దాంపత్యార్థ ఉమాం సతీం అని సమాధానం చెప్పారు. అలాంటి వాళ్ళు యజ్ఞరూపుడైనటువంటి ఆ శ్రీమన్ మహావిష్ణువును పూజించుకోవాలి. అలా కాకుండా కీర్తి కావాలి అని అనుకున్నా సరే ఈ యజ్ఞరూపుడైనటువంటి శ్రీమన్ మహావిష్ణువును పూజించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ లోకంలో అందరికంటే ఎక్కువ కీర్తి ఉన్నది ఆయనకే కాబట్టి కీర్తిని దయచేసేటువంటి వాడు యజ్ఞరూపి అయినటువంటి ఆ శ్రీమన్ మహావిష్ణువు. అందువలన యజ్ఞం యజేత్ యశస్కామ. కోశకామ, ఇందాక ధనకామ శ్రీకామ అని వచ్చింది. ఆ మణులు మాణిక్యాలు కావు, నాకు పెద్ద పెద్ద భూషణాలు కావాలి అని అనుకునే మాట అయితే, ధన సంచయం కావాలి అనుకునే మాట అయితే కోశకామ ప్రచేతసం, వరుణుణ్ణి పూజించుకోవాలి. వరుణుడి దగ్గర చాలా పెద్ద కోశం ఉంది, సిద్ధంగా ఉంది, ఆయన ఇచ్చేస్తాడు. ఇవన్నీ కాకుండా మాకు విద్య కావాలి, చదువు కావాలి అనుకుంటే విద్యాకామస్తు గిరిశం, పరమేశ్వరుణ్ణి పూజించుకోవాలి. ఆయన విద్యలన్నిటికీ అధిపతి. అందువలన సాధారణ విద్య అయినా సరే అసాధారణమైన బ్రహ్మ విద్య అయినా సరే ఆయన దయచేసి తీరతాడు. విద్యాకామస్తు గిరిశం. ఇవన్నీ కాదు, అసలు ఇంట్లో సౌకర్యంగా లేదు, ఆలు మగలకి పడట్లేదు, కొంచెం ఇబ్బందిగా ఉంది, ఇలాంటప్పుడు దాంపత్య కలహాలను పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి అని అడిగితే దాంపత్యార్థ ఉమాం సతీం, భార్యాభర్తలకు పరస్పరం సౌమనస్యం కావాలి అని అనుకుంటే ఉమా అంటే పార్వతీదేవిని పూజన చేసుకుంటే సరిపోతుంది. పార్వతీదేవిని గన పూజించుకుంటే దాంపత్యం సవ్యంగా సాగుతుంది. అందుకనే పెళ్లిళ్ళలో ముందు గౌరీ పూజ చేయించి తర్వాత పెళ్లి ముందుకు తీసుకెళ్తారు. పెళ్లి అయిన తర్వాత కూడా చాలా కాలం పాటు గౌరీ పూజలు చేయిస్తూ ఉంటారు. అది దాంపత్యం సవ్యంగా సాగటానికే. అందువలన దాంపత్యార్థ ఉమాం సతీం. ధర్మార్థ ఉత్తమ శ్లోకం తంతున్ తన్వన్ పితॄన్ యజేత్ రక్షాకామ పుణ్యజనాన్ ఓజస్కామో మరుద్గణాన్. ధర్మార్థ ఉత్తమ శ్లోకం. నాకు ధర్మ సంకల్పాలే ఎప్పుడూ కలగాలి, నేను ధర్మమే ఎప్పుడూ చేస్తూ ఉండాలి అనే కోరిక ఎవరికైనా కలిగితే పొరపాటునైనా వాళ్ళు ఉత్తమ శ్లోకం, ఉత్తమ శ్లోకుడైనటువంటి శ్రీమన్ మహావిష్ణువుని పూజించుకోవాలి. తంతుం తన్వన్ పితॄన్ యజేత్, నా వంశం చక్కగా ముందుకు సాగాలి, ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు నా వంశంలో మంచివాళ్ళు పుట్టుకొస్తూనే ఉండాలి. ఈ ప్రజాతంతువు అంటే ప్రజలు అనేటువంటి దారి మారకుండా ఆగకుండా ఉండాలి అని అనుకుంటే పితృదేవతలను వారికి చెప్పినటువంటి తిథులలోనూ వారికి చేయవలసినటువంటి కర్మల ద్వారాను పూజించుకుంటే సరిపోతుంది. పితॄన్ యజేత్. అలా కాదు, నాకు నిరంతరం భయంగా ఉంటుంది, నాకు Z+ కంటే కూడా పెద్ద స్థాయి రక్షణ కావాలి అని అనుకుంటే రక్షాకామ పుణ్యజనాన్. రక్ష కావాలనుకున్న వాళ్ళు ఏం చేయటంటే యక్షుల్ని పూజించుకోవచ్చు. యక్షులు మనల్ని కావాలంటే విరుచుకుని తినగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాళ్ళు. వాళ్ళని బాబాబు అని వేడుకుంటే వాళ్ళు తినకుండా ఆపుతారు. అదే సమయంలో మిగతా వాళ్ళు ఎవరు అడ్డం రాకుండా కూడా వాళ్ళు రక్షణ చేస్తారు. రక్షణ మాత్రమే కావాలి అనుకుంటే యక్షుల్ని పూజించుకోవచ్చు. ఓజస్కామ మరుద్గణాన్. బలం లేదు సరిగ్గాను, బలం కావాలి అనుకుంటే మరుద్గణాలు అని 7 దేవతలు ఉన్నారు. ఇంద్రుడితో సమానమైనటువంటి బలం కలిగిన వాళ్ళు. వాళ్ళను పూజించుకున్నట్లయితే, మరుద్గణాలను పూజించుకున్నట్లయితే వాళ్ళు బలాన్ని ప్రసాదిస్తారు. రాజ్యకామో మనూన్ దేవాన్ నిరుతిన్ త్వభిచరన్ యజేత్ కామకామో యజేత్ సోమం అకామ పురుషం పరం అని పై శ్లోకంలో ఇన్ని కోరికలను మళ్ళీ ఏకరువు పెట్టారు. రాజ్యకామ, నాకు రాజ్యం కావాలి అని అనుకునే మాట అయితే మనూన్, మనువులున్నారు, 8 మంది మనువులున్నారు. స్వయంభువ, స్వారోచిష అనే పేర్లతో ఉన్నారు వాళ్ళు. ఆ మనువులను పూజించుకున్నట్లయితే వాళ్ళు రాజ్యాలను ప్రసాదిస్తారు. అయితే వీళ్ళు రాజ్యాన్ని మాత్రమే ఇవ్వగలరు, రాజ్యాన్ని స్థిరంగా నిలపలేరు. అందువల్ల రాజ్యం స్థిరం కావాలి అని అనుకుంటే మళ్ళీ దేవాన్ యజేత్,
దేవతలను పూజించుకోవాలి. ఎందుకంటే దేవతలకి రాజ్యాన్ని స్థిరంగా ఉంచుకోవడం ఎలా అని తెలుసు. నిరంతరం రాక్షసులు ఆక్రమణ చేస్తూ ఉన్నా సరే రాజ్యాన్ని ఎలా స్థిరంగా ఉంచుకోవాలి అని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఆ ఫలితాన్ని ఇస్తారు. అలా కాదు, మాకు ఫలానా వాడి మీద చాలా కసి, కోపం, కక్ష, వాడిని ఏదో చెయ్యాలి అని కోరిక ఉంది, వాడి చెయ్యో కాలో పని చేయకూడదు అనేంత క్రూరమైన ఆలోచన ఉంది అంటే దానికి కూడా ఓ దారి ఉంది. మంచి దారి అయితే కాదు, కానీ దానికి కూడా ఓ దారి ఉంది. నిరృతిం యజేత్. ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు చెప్పకూడదు, ఆ విధానాన్ని కూడా బయటికి చెప్పకూడదు. ఆయన్ని గనక పూజించుకుంటే ఆ విధానంలో ఈ పనులన్నీ జరిగిపోతాయి. దాని పేరు అభిచారం. ఆ అభిచారం అనేది సర్వథా నిషిద్ధం, పనికిరాదు. పనికి రాకపోయినా దారి వరకు చూపిస్తున్నాము. నిరృతిం త్వభిచరన్ యజేత్. కామకామో యజేత్ సోమం. అలా కాదు, అన్నీ ఉన్నాయి కానీ అల్లున్నోట్లో ఏదో ఉన్నట్లుంది నా పరిస్థితి, అన్నీ ఉన్నాయి కానీ అనుభవించలేకపోతున్నాను, కాబట్టి నాకు భోగం కావాలి అని అనుకునే మాట అయితే కామకామ యజేత్ సోమం. చంద్రుణ్ణి పూజించుకోవాలి. చంద్రుణ్ణి పూజించుకుంటే ఉన్న వస్తువులతోనో లేదా లేని వస్తువులతోనో భోగాన్ని ఆయన ప్రసాదిస్తాడు. కామకామో యజేత్ సోమం. ఇవేం కావు, ఇన్ని ఏకరువు పెట్టిన తర్వాత ఇందులో ఏది ఎంచుకోవాలో మాకు తెలియట్లేదు, వేటిని మేము కోరుకోము అనే మాట అయితే అకామ పరమం పరం, పురుషం పరం. ఏ కోరిక లేకపోతే గనక పరమ పురుషుడైనటువంటి ఆ పరమాత్మను పూజించుకోవచ్చు. పరమ పురుషుణ్ణి ఏ కోరిక లేకపోతే సేవించుకోవచ్చు. ఏ కోరిక లేకపోతే ఏమీ చేయక్కర్లేదు అనేటువంటిది కాదు. ఏ కోరిక లేకపోతే పురుషం పరం, పురుషుణ్ణి చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వేదాల్లో ఉండేటువంటి దారులే. ఆ దారుల్లో ఏదో నోటికొచ్చిన ఒక పదో పరకో చెప్పాము తప్ప ఇంకా కూడా అనంతమైనటువంటి మార్గాలు ఉండనే ఉన్నాయి అని మునిగారు ఈ శ్లోకం వరకు ఉండేటువంటి మాటల్లో చెప్తున్నారు. రాజ్యకామో మనోందేవాన్ నిరృతిన్ త్వభిచరం యజేత్ కామకామో యజేత్ సోమం అకామ పురుషం పరం అని. సరే, మీరు మొదలుపెట్టింది ఏంటి, మీరు చెప్తున్నది ఏంటి, మధ్యలో మేమేదో రెచ్చగొట్టేస్తే తెలివైన వాళ్ళు కోరికలను కోరుతారు, ఆ కోరికలకు సమాధానాలు లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు అనేది రెచ్చగొట్టేస్తే దారులు చాలా ఉన్నాయి అని చెప్పేస్తున్నారు కదా. మొదలుపెట్టిన విషయాన్ని కాదని లేదా దాన్ని మర్చిపోయినట్టు విడిచిపెట్టేసి వేరువేరు దారులను చెప్తున్నారు కదా, ఇదేమిటి అంటే అలా ఏం మర్చిపోలేదు, అలా మర్చిపోయి చెప్పలేదు, ఒక కారణంతో దీన్ని చెప్పాము. వేదాలు అనే మాట వచ్చేసరికి ఎన్నెన్నో దారులు కనిపిస్తాయి, ఎన్నెన్నో కర్మలు కనిపిస్తాయి, ఎన్నెన్నో ఫలితాలను ఇచ్చేటువంటి ధర్మాలు కనిపిస్తాయి. యాగాలు, నోములు, ఉపవాసాలు అన్నీ అందులో ఉన్నాయి. అన్నీ ఉండేటువంటి వేదాలు ఆ అన్నిటి కోసం వాటిని చెప్పటం లేదు. ఆ అన్నిటినీ కావాలనుకునే సామాన్య మానవులకు అందించిన, ఆ అన్నీ అక్కర్లేదనుకునే వాళ్ళకి అంతకంటే పై స్థాయి ఫలితాలను అందించటానికే వాటిని చెప్తున్నాయి. అకామ సర్వకామో వా మోక్షకామ ఉదారధీ తీవ్రేణ భక్తియోగేన యజేత పురుషం పరం అనే చెప్తున్నాయి. అకామ, ఏ కామన లేదు అంటే ఏం చేయాలి? యజేత పరమం పురుషం. ఆయన పరమపురుషుడైనటువంటి పరమాత్మనే పూజించుకోవాలి, మనసులో ధ్యానించుకోవాలి, లేదా ఇందాక చెప్పినట్లుగా శ్రోతవ్య, కీర్తితవ్య, స్మర్తవ్యశ్చ, ఇచ్చత, అభయం అనేటువంటి తీరులో చేయాలి. అలా కాదు, సర్వకామ, అన్ని కోరికలు ఉన్నాయి, అన్నీ కావాలి నాకు అనేటువంటి తెలివి బాగా ముదిరిపోయిన స్థితిలో ఉండేట్లయితే ఏం చేయాలి? అన్ని కోరికలు తీరాలి అంటే ఆ పరమాత్మే గతి కాబట్టి యజేత పరమం పురుషం. ఇలా కాదు, ఈ సంసారంలో నాకు కష్టాలే ఉన్నాయి, ఈ కష్టాల నుండి నేను గట్టెక్కాలి అనుకునే మాట అయితే మోక్షకామ, ఈ సంసారం అనేది కష్టమని నాకు తెలిసింది, ఈ కష్టాల నుండి నేను గట్టెక్కదలుచుకున్నాను అనేటువంటి ఉదారధీహి, ఉదారమైనటువంటి విస్తృతమైనటువంటి జ్ఞానం కలిగి మోక్షం మీద ఆశ కలిగిన మాట అయితే మోక్షకామ ఉదారధీహి ఏం చేయాలి? యజేత పరం పురుషం. అతను కూడా ఈ పరమ పురుషుణ్ణే సేవించుకోవాలి. ఎలాగా? తీవ్రేణ భక్తి యోగేన, తీవ్రమైనటువంటి భక్తితో, తీవ్రమైనటువంటి నిరంతరమైనటువంటి భక్తితో,
ఎల్లలు లేనటువంటి భక్తితో ఇతర విషయాల మీదకు పాకనటువంటి ప్రీతితో ఆ పరమపురుషుణ్ణి సేవించుకోవాలి. ఆ పరమపురుషుణ్ణి శ్రోతవ్య కీర్తితవ్యశ్చ అనే తీరులో సేవించుకోవాలి అని మునిగారు చెప్తున్నారు. అకామ సర్వకామో వా మోక్షకామ ఉదారధీహి తీవ్రేణ భక్తియోగేన యజేత పురుషం పరం అని. మేము అడిగింది ఏంటి, మీరు చెప్తున్నది ఏంటి? మీరు చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పకుండా మధ్యలో ఈ కామహ ఆ కామహ అనేది ఎందుకు వచ్చింది అని కదా మేము అడుగుతున్నది. అది చెప్పకుండా మిగతా అన్నీ చెప్తారేమి అంటే, సర్వకామహ ఏమి కోరిక ఉన్నా సరే యజేత పరమం పురుషం అని చెప్పడం కోసమే మొదలుపెట్టాము. ఏ కోరిక ఉన్నా సరే, ఏ కోరికతోనైనా సరే ఆ పరమాత్మను చేరటానికి ప్రయత్నాన్ని ప్రారంభించుకోవచ్చు. అది సర్వకామాలను తీర్చేటువంటి స్థాయిలో పరిణమించటం అనే దాన్ని గమనించుకోవచ్చు. అందుకని చెప్తున్నాము. అలా కాకుండా ఇంకో రకంగా కావాలి అని అనుకుంటే, ఏతావానేవ యజతాం ఇహ నిశ్రేయసోదయ భగవత్యచలో భావ యద్భాగవత సంగత. ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాము. ఈ వేదాలలో ఉండేటువంటి ఏ దారిని ఎంచుకున్నా పర్వాలేదు. వేదాలలో ఉండేటువంటి ఆ బ్రహ్మణస్పతిని పూజించుకోవటము, లేదా ఇంకొక మాయాం దేవీం మాయాం దుర్గాం అంటో, లేదా ఇంకో వసువున్నో రుద్రాన్నో ఆదిత్యాన్నో ఎవరినైనా సరే, ఎవరిని పూజించుకోవటం అనే దారిని ఎంచుకున్నా సరే పర్వాలేదు, ముంచుకొచ్చింది ఏమీ లేదు. ఏతావానేవ యజతాం నిశ్రేయసోదయ ఇహ నిశ్రేయసోదయ. ఏ యాగాన్ని అందుకున్నా సరే, ఏ యాగం అనేటువంటి మార్గాన్ని, ఏ దేవతను ఉపాసించడం అనే మార్గాన్ని అందిపుచ్చుకున్నా సరే పర్వాలేదు, వారికి తప్పనిసరిగా నిశ్రేయసం అంటే పరమ ప్రయోజనం అనేది కలిగి తీరుతుంది. ఏతావానేవ యజతాం ఇహ నిశ్రేయసోదయ భగవత్యచలో భావ యద్భాగవత సంగత. కాకపోతే ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే వాళ్ళ ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఏంటి అంటే, ఏ యాగాన్ని, ఏ దేవతని ఏ ప్రయోజనం కోసం చూపిస్తున్నారో ఆ ప్రయోజనం కోసం ఆ దేవతని పట్టుకోవటం మానేయటం. ఏ దేవత ద్వారా ఏ ప్రయోజనం అందుతుంది అని ఇంతవరకు చెప్పారో, లేదా ఇంకా చాలా ఇలాంటివి ఉన్నాయి అని చెప్పుకుంటూ వస్తున్నారో, ఆ ప్రయోజనం కోసం ఆ దేవతను ఆ యాగాన్ని పట్టుకోకుండా చేయకుండా ఉండటం. కానీ యాగాన్ని మాత్రం పట్టుకోవటం, ఆ దేవత యొక్క అనుగ్రహాన్ని మాత్రం సాధించాలనుకోవటం. అలా గనక చేసినట్లయితే ఆ ప్రయత్నానికి ఫలితంగా భాగవత సంగత అనేటువంటి ఫలితం లభిస్తుంది. భగవద్భక్తులతో సాంగత్యం అనేది లభిస్తుంది. భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలతో సంపర్కం అనేది ఏర్పడుతుంది. ఆ భగవంతుడి యొక్క సంబంధం ఏ విధంగానైనా సరే, దగ్గరదో దూరందో, శబ్ద రూపంలోనో స్నేహ రూపంలోనో, ఏదో విధంగా ఆ భాగవత సంగతం అనేది గనక ఏర్పడినట్లయితే భగవతి అచలో భావ, ఆ పరమాత్మ మీద, భగవంతుడి మీద నిశ్చలమైనటువంటి ప్రేమ రూపమైన భావం ఏర్పడుతుంది. నిశ్చలమైన కదలిక లేని, కదలని, చెదరని, చెదిరిపోని, కదిలిపోనటువంటి నిశ్చలమైన భక్తి అనేది దాని వలన ఏర్పడుతుంది. దేని వలన ఏర్పడుతుంది? భాగవత సంగతం వలన ఏర్పడుతుంది. ఆ భాగవత సంగతం సత్కర్మల వలన సాధ్యపడుతుంది. సత్కర్మల వలన భాగవత సంగతం, భాగవత సంగతం వలన భగవద్భక్తి అనేవి ఏర్పడతాయి. అడిగింది వెనకాల అధ్యాయంలో ఇదే విషయాన్ని కదా. భగవంతుడే మాకు తెలియదు, ఆయన మీద ప్రేమ కలగాలంటే, ఆయన మీద భక్తి కలగాలంటే ఎలా అనే కదా అడిగారు. ఏదో పరిచయం సామాన్యంగా చేశాము. దాంతోపాటుగా ఈ సత్కర్మ మార్గాన్ని గనక పట్టుకున్నట్లయితే, అది కూడా నిష్కామంగా దీన్ని ఆచరించుకున్నట్లయితే భాగవత సంగతం అనేది ఏర్పడి దాని ద్వారా భగవద్భక్తి అనేది ఏర్పడుతుంది అని మునిగారు అంటున్నారు. అదేమండి, కోరికలను తీర్చేటువంటి యజ్ఞాలు కదా ఇవి. కోరికలను తీర్చే యజ్ఞాలు భగవద్భక్తిని ఎలా సాధిస్తాయి? రెండిటికి సంబంధమేముంది అని అంటే, వేదవాక్యాల్లో ఉండేటువంటి స్వారస్యమే ఇది. ఏకస్యతు ఉభయత్వే సంయోగ పృథక్త్వం అనేటువంటి సూత్రం, జైమిని గారు రాసిన సూత్రం ఒకటి ఉంది. దాని ప్రకారం ఒకే కర్మ రెండు రకాల ప్రయోజనాలను సాధించగలదు. ఏకస్య ఉభయార్థత్వం, ఒకే కర్మ
రెండు రకాల ప్రయోజనాలను సాధించగలదు. ఒకవేళ గనక కామన ఉన్నట్లయితే, కోరిక ఉన్నట్లయితే కోరికను తీర్చగలదు. కోరిక లేకపోతే నిష్కామంగా చేసినటువంటి అదే కర్మ భాగవత సంగతం ద్వారా భగవద్భక్తిని సాధించగలదు అనటానికి చిహ్నంగా ఆయన సంయోగ పృథక్త్వ న్యాయం అనే ఒక న్యాయాన్ని చెప్పారు. ఆ న్యాయం ప్రకారం చూసుకున్నప్పుడు ఇది సరిగ్గానే ఉంటుంది. ఒకే కర్మ రెండు రకాలుగాను ఉపయోగపడగలదు. రెండు రకాలుగాను పడగలగన కర్మను మనం సరి అయిన రీతిలో అందిపుచ్చుకోవాలి. సరి అయిన రీతిలో నిష్కామంగా ఆ కర్మను చేసుకుని సాధించుకుని భగవద్భక్తిని తెంచుకోవాలి అని ఈ శ్లోకంలో ఉండేటువంటి భాగం వరకు ఏతావానేవ యజతాం ఇహ నిశ్రేయసోదయ భగవత్యచలో భావ యద్భాగవత సంగత అనే మార్గంలో శ్రీముని గారు చెప్తున్నారు, శ్రీ శుకుల వారు చెప్తున్నారు. కన్క్లూషన్ చేసుకోవాలి. దానికోసం చాలా విస్తృతంగా మనం ఒకసారి జరిగింది ఏంటి, మొత్తం ఇందులో ఉండే ప్రధానమైన అంశాలు ఏంటి అని చూసుకోవాలి. చూసుకుని ఒక కన్క్లూషన్కి రావాలి. కాకపోతే మరీ 7:15 అయిపోయింది. ఇప్పుడు ఈ కన్క్లూజన్లు అవి పెట్టుకుంటే కనుక శేషాచార్యులు గారు అలాగే మారుతి గారు కోపగించుకునే అవకాశం కూడా ఉంది. అందుకని మనం తొందరగా పారాయణ కార్యక్రమానికి వెళదాము. పారాయణ కార్యక్రమానికి వెళ్లే ముందు ఒక చిన్న కన్క్లూజన్. మనం చేసే ప్రతి పని, మనం చేసేటువంటి ప్రతి సత్కర్మ ఆ భగవద్భక్తికి దారి తీసేటట్లుగా ఉండాలి అనేటువంటి నిర్ణయం మనం తీసుకొని తీరాలి. ఆ నిర్ణయాన్ని అమలు చేయవలసిందిగా మాత్రం ఆ నిరంతర హృదంతర నివాసి అయిన శ్రీ వెంకటేశ్వరుణ్ణి, శ్రీనివాస పరబ్రహ్మను మనం ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో వేగంగా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. మానుష జన్మమునొందిన మానవులకు, లభ్యమాన మరణులకు, మహాజ్ఞానులకు చేయవలయు విధానము నిగదింపబడియే ధరణీనాథ అని శుకమహర్షి పరీక్షిత్ మహారాజుకు చెప్పేటువంటి అద్భుతమైన విషయాలు ఎంతసేపు విన్నా ఇంకా వినాలి అనేటువంటి కోరిక మాకే కాదు మీకు కలుగుతుంది అన్న అంశాన్ని మనం తలుచుకుంటూ శ్రద్ధగా ఆచార్యుల ఆదేశాన్ని అనుసరించి పారాయణలోకి ఉపక్రమిద్దాం. ఇప్పుడు శ్రీమద్ భాగవతంలో 2వ స్కంధంలో 3వ అధ్యాయంలో మొదటి శ్లోకం నుంచి ఆచార్యులు చెప్పిన అంశాన్ని స్మరించుకుంటూ శ్రద్ధగా పారాయణ చేద్దాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం ద్వితీయ స్కంధే తృతీయోధ్యాయః శ్రీశుక ఉవాచ ఏవమేతన్నిగదితం పృష్టవాన్ యద్భవాన్ మమ నృణాం యన్మ్రియమాణానాం మనుష్యేషు మనీషిణాం బ్రహ్మవర్చస కామస్తు యజేత బ్రహ్మణః పతిం ఇంద్రమింద్రియకామస్తు ప్రజాకామః ప్రజాపతిం దేవీం మాయాంతు శ్రీకామః తేజస్కామో విభావసుం వసుకామో వసూన్ రుద్రాన్ వీర్యకామోథ వీర్యవాన్ అన్నాద్యకామస్త్వదితిం స్వర్గకామోదితే సుతాన్ విశ్వాన్ దేవాన్ రాజ్యకామః
సాధ్యాన్ సంసాధకో విశాం సాధ్యాం సంసాధకో విశాం ఆయుష్కామోऽశ్వినౌ దేవౌ ఆయుష్కామోऽస్మినౌ దేవో పుష్టికామ ఇలాం యజేత్ పుష్టికామ ఇలాం యజేత్ ప్రతిష్ఠాకామః పురుషో ప్రతిష్ఠాకామః పురుషో రోదసీ లోకమాతరౌ రోదసీ లోకమాతరౌ రూపాభికామో గంధర్వాన్ రూపాభికామో గంధర్వాన్ స్త్రీకామోప్సర ఊర్వశీం స్త్రీకామోత్సర ఊర్వశీం ఆధిపత్యకామः సర్వేషాం ఆధిపత్యకామः సర్వేషాం యజేత పరమేష్ఠినం యజేత పరమేష్ఠినం యజ్ఞం యజేద్యశస్కామః యజ్ఞం యజేద్యశస్కామః కోశకామః ప్రచేతసం కోశకామః ప్రచేతసం విద్యాకామస్తు గిరిశం విద్యాకామస్తు గిరిశం దాంపత్యార్థ ఉమాం సతీం దాంపత్యార్థ ఉమాం సతీం ధర్మార్థ ఉత్తమ శ్లోకం ధర్మార్థ ఉత్తమ శ్లోకం తం తుం తన్వన్ పితॄన్ యజేత్ తంతుం తన్వన్ పితॄన్ యజేత్ రక్షకామః పుణ్యజనాన్ రక్షాకామః పుణ్యజనాన్ ఓజస్కామో మరుద్గణాన్ ఓజస్కామో మరుద్గణాన్ రాజ్యకామో మనూన్ దేవాన్ రాజ్యకామో మనూన్ దేవాన్ నిర్వృతిం త్వభిచరన్ యజేత్ నిర్వృతిం త్వభిచరన్ యజేత్ కామకామో యజేత్ సోమం కామకామో యజేత్ సోమం అకామః పురుషం పరం అకామః పురుషం పరం అకామः సర్వకామో వా అకామः సర్వకామో వా మోక్షకామ ఉదారధీః మోక్షకామ ఉదారధీః తీవ్రేణ భక్తి యోగేన తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం యజేత పురుషం పరం ఏతావానేవ యజతాం ఏతావానేవ యజతాం ఇహ నిశ్రేయసోదయః ఇహ నిశ్రేయసోదయః భగవత్యచలో భావో భగవత్యచలో భావో యద్భాగవత సంగతః యద్భాగవత సంగతః జ్ఞానం యదా ప్రతినివృత్తగుణోర్మి చక్రం జ్ఞానం యదా ప్రతినివృత్త గుణోర్మి చక్రం ఆత్మప్రసాద ఉత యత్ర గుణేష్వసంగః ఆత్మ ప్రసాద ఉత యత్ర గుణేష్వసంగః కైవల్య సమ్మత పథస్త్వథ భక్తి యోగః కైవల్య సమ్మత పథస్త్వథ భక్తి యోగః కో నిర్వృతో హరికథాసురతిం న కుర్యాత్ కో నిర్వృతో హరికథా సురతిం న కుర్యాత్ ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం ద్వితీయ స్కంధే ద్వితీయ స్కంధే తృతీయాధ్యాయే తృతీయాధ్యాయే శ్లోకాః శ్లోకాః. భక్తి శ్రద్ధలతో పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు చక్కని అన్నమాచార్య సంకీర్తన కోరికలు కొనసాగే గోవిందరాజా ఈ కీర్తన ఆలపించటానికి అన్నమాచార్య ప్రాజెక్టు నుంచి ఇచ్చేశారు. శ్రీ పొన్న రాజేష్ గారు వారి బృందంతో చక్కగా గానం చేస్తారు. శ్రద్ధాసక్తులతో శ్రవణం చేసి భగవాని అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.
కోరికలు కొనసాగే గోవిందరాజా, కోరికలు కొనసాగే గోవిందరాజా, మేర మీరి ఇట్లానే మెరసితివా, కోరికలు కొనసాగే గోవిందరాజా, మేర మీది ఇట్లానే మెరసితివా, కోరికలు కొనసాగే గోవిందరాజా, మేర మీది ఇట్లానే మెరసితివా, మేర మీది ఇట్లానే మెరసితివా. బాలుడవైరే పల్లెలు పాలు తాగే వేళ, బాలుడవైరే పల్లెలు పాలు తాగే వేళ, ఈ లీలనే పవళించి ఇరవైతివా, బాలుడవైరే పల్లెలు పాలు తాగే వేళ, ఈ లీలనే పవళించి ఇరవైతివా, గోలవై తొట్టెలలోన గొల్లెతలు ఊచి పాడగా, గోలవై తొట్టెలలోన గొల్లెతలు ఊచి పాడగా, ఆలకించి విని పాటలు అవతరించితివా, గోలవై తొట్టెలలోన గొల్లెతలు ఊచి పాడగా, ఆలకించి విని పాటలు అవతరించితివా, కోరికలు కొనసాగే గోవిందరాజా, మేర మీది ఇట్లానే మెరసితివా, మేర మీది ఇట్లానే మెరసితివా. పదియారు వేల ఇంతుల పాలిండ్లు తలగడలై, పదియారు వేల ఇంతుల పాలిండ్లు తలగడలై, పొదల నీవు నిటువలనే భోగించితివా, పదియారు వేల ఇంతుల పాలిండ్లు తలగడలై, పొదల నీవు నిటువలనే భోగించితివా, ఎదుట శ్రీ వెంకటేశ ఇట్టే తిరుపతిలోన, ఎదుట శ్రీ వెంకటేశ
ఇట్టే తిరుపతిలోన నిదురించక శ్రీభూమి నీలల గూడితివా ఎదుట శ్రీ వెంకటేశ ఇట్టే తిరుపతిలోన నిదురించక శ్రీభూమి నీలల గూడితివా కోరికలు కొనసాగే గోవిందరాజా మేర మీది ఇట్లానే మెరసితివా కోరికలు కొనసాగే గోవిందరాజా మేర మీది ఇట్లానే మెరసితివా మేర మీది ఇట్లానే మెరసితివా మేర మీది ఇట్లానే మెరసితివా చక్కని సంకీర్తన శ్రద్ధాసక్తులతో శ్రవణం చేశాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.